నాయకత్వపు లక్షణాల గురించి చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. 2 రోజులు మీరు శిక్షణ తర్వాత కొన్ని అపోహలు తొలగి ఉంటాయి, అనుమానాలు తీరి ఉంటాయి, కొన్ని మీలో తప్పకుండా ఇదేంటిది ఏమో ఊహించి ఈ పదవిని చేపట్టాం, ప్రభుత్వం నుంచి ఆశించిన రీతిలో గుర్తింపు దొరకటం లేదు, సౌకర్యాలు లేని అనేటువంటి మాటలు ఎక్కడో మీలో తలెత్తుతూనే ఉండి ఉంటాయి. వాటికి కొన్ని జవాబులు దొరికి ఉంటాయి, కొన్ని నేను కూడా ఆఖరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఇప్పటి అంశం నాయకత్వపు లక్షణాలు గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ దేశంలో కళ్ళు మూసుకొని నాయకుడు అన్న వెంటనే మనకు స్ఫురించే ఒక పేరు, అది కూడా చూడండి ఎంత బాగా చెప్పారో. గాంధీ అనలేదు తను, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనలేదు, మహాత్మా గాంధీ అన్నాడు. ఆ గాంధీ తీసేసి మహాత్ముడు అని ఉన్న ఒక పేరు స్ఫురించింది. మోహన్ దాస్ కరమ్చంద్ తల్లిదండ్రులు పెట్టిన పేరు తుడిచేసిన, గాంధీ అన్నటువంటి వారి తెగకు ఉన్న పేరు తీసేసిన, మహాత్ముడు అంటేనే స్ఫురించేది ఈ దేశంలో అతి గొప్ప నాయకుడు. అంటే దాని అర్థం ఏంటి? నాయకుడు అంటే రాజకీయ నాయకుడా? కాదు. రాజకీయ నాయకుడు అంటే మహాత్మా గాంధీ పేరు మనకు స్ఫురించి ఉండకూడదు, ఎందుకంటే ఆయన రాజకీయాలు ఎప్పుడు లేరు. ఎటువంటి అవకాశాలు తనకు వచ్చింది? అయ్యా నువ్వు లేకపోతే ఈ దేశ మాత శృంఖలాలు కదా, నీ వలననే స్వతంత్రం అనేది మేము ఈరోజు సాధించుకోగలిగాము. కాబట్టి నువ్వు ప్రధానమంత్రిగా అన్నా ఉండాలి, లేదా రాష్ట్రపతి అయినా కావాలి అని ఎంతగా ఒత్తిడి వచ్చిందంటే ఆయన మీద, ఆయన స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే త్యజించేవారా? అబ్బో క్వశ్చన్. ఏమన్నారు తను? అయ్యా వద్దు వద్దు అని కాళ్ళ వేళ్ళ పడి బతిమాలిన జిన్నా గారు స్వతంత్రం తర్వాత ఈ దేశం 2 ముక్కలు కావాలని అన్నారు. కానీ అయ్యింది 2 3 ముక్కలు అయినాయి. మధ్యలోనేమో భారతదేశం ఆగింది, పశ్చిమానేమో పాకిస్తాన్ అయ్యింది, తూర్పున బంగ్లాదేశ్ అయ్యింది. కాబట్టి నాకెందుకో రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయో ఆ సమస్యలకి పరిష్కారం కోసం నేను పదవిని తీసుకున్నాను. దాంతోపాటు అయ్యా విదేశాలకు వెళ్ళి బాగా చదువుకున్నవాడు, మేధా సంపత్తి ఉన్నవాడు, మంచి నాయకుడు
పుట్టుకతోనే నోట్లో బంగారు స్పూన్తో పుట్టినవాడు. ఇంగ్లీష్లో అంటారు సామెత, he was born with silver spoon అంటారు కదా. గోల్డెన్ స్పూన్ కూడా అంటారు కానీ మామూలుగా సిల్వర్ స్పూన్. షేక్స్పియర్ వాడిన పదం సిల్వర్ స్పూన్తో పుట్టాడు. అంటే అంతటి సంపన్నవంతుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా నా దృష్టిలో అర్హుడు అన్నాడు. ఇంకెవరైనా ఎదుర్కొంటారా? నో అంటారా? చూడండి, నాయకుడి లక్ష్యం. Shall we go to the Telugu slides? నాయకుడికి ఉండవలసినటువంటి ప్రప్రథమ లక్ష్యం, ఓ లక్షణమే లక్ష్యం. ప్రపంచం మొత్తం మీద ఒప్పుకోబడ్డటువంటి ఒక నిర్వచనం నాయకుడికి ఏంటి అంటే, ఎవరైతే వ్యక్తుల సమూహాన్ని లక్ష్య సాధన వైపు నిస్వార్థంగా నడిపించగలడో అతను నాయకుడు. బాగుందా? చూసారా ఎంత అన్నీ ఉన్నాయి అందులో. చూడండి, ఓ వ్యక్తుల సమూహాన్ని నడిపించగలగాలి, ఓ లక్ష్యం ఒకటి ఉండాలి, ఆ లక్ష్య సాధన దిశలో నడిపించగలగాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? నిస్వార్థంగా నడవాలి. వాళ్ళు స్వార్థంతో దీంతో పాటు వెళ్తే మనకు సొసైటీ పట్టాలు వస్తాయి, లేకపోతే ఈరోజు ఓల్డేజ్ పెన్షన్ ఉన్నది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంత పోతే మళ్ళీ ఇప్పిస్తాడు. స్వార్థం కదమ్మా. నిస్వార్థంగా లక్ష్య సాధన వైపు ఓ వ్యక్తుల సమూహాన్ని నడిపించగలిగినటువంటి వాడు నాయకుడు. మళ్ళీ లక్ష్యం గురించి ఆలోచించినప్పుడు ఎక్కడ దక్షిణాఫ్రికా, ఎక్కడ గాంధీ, ఆ రోజుల్లో మహాత్మా కాదు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ టికెట్ కొన్నాడు, సొంత డబ్బుతో కొన్నాడు, ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాడు. రైలు ఎక్కితే నువ్వు తెల్లవాడివి కాదు కాబట్టి మొదటి తరగతిలో ప్రయాణానికి అనర్హుడవునని గెంటేస్తే అక్కడ పొరగడాలని అనుకున్నాడా? కాదు. ఏంటిది ఇంత వివక్ష ఏంటి అసలు? నా పరిస్థితి దేశం కాని దేశంలో కదా, దక్షిణాఫ్రికాలో జరిగింది ఈ సంఘటన. దేశం కాని దేశంలో డబ్బులు పెట్టి మొదటి తరగతి టికెట్ కొన్న ప్రయాణం చేయటానికి అర్హత లేదు నన్ను గింటేస్తే, నన్ను ఇంత చదువుకున్న వాడిని, ఎటువంటి కుటుంబంలో పుట్టాను, ఎంత ఆస్తి మాకు, ఎంత పాస్తులు, నన్నే గెంటేశారంటే నా తోబుట్టువులు అక్కడ భారతదేశంలో ఇదే తెల్లవాడి క్రింద ఎటువంటి బానిసత్వానికి బలైపోతున్నారు నన్న ఒక్క ఆలోచనతో ఏం లక్ష్యం పెట్టుకున్నాడు? దేశమాతకు స్వతంత్రాన్ని ఇప్పించాలి. అదండి లక్ష్యం. అంతే. పూనుకున్నాడు, ఒప్పించినాడు ఆ మహాతల్లిని, కస్తూర్బాని. భారతదేశానికి వెళ్తే అక్కడైనా ఎక్కడో బారిస్టర్ ఆఫ్ లా చేసేది కదా, భారత్ లా చేసి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి అన్నీ మానుకొని ఇండియాకు వచ్చి అక్కడికి వెళ్ళి రెండయ్య యుద్ధం చేద్దాము బ్రిటిష్ మీద అంటే జనం వస్తారో లేదో తెలియదు, ఎటువంటి కష్టాలు అనుభవించాలో తెలియదు. అయినా సరే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందు వెనక మళ్ళీ ఆలోచించలేదు, బయలుదేరాడు.
అంతే వచ్చి వాలిపోయాడు ఇక్కడ. ఆ తర్వాత ఏం జరిగిందో ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. కానీ నాయకుడు అన్న మరుక్షణం మనకు స్ఫురించాల్సింది ఒకటి, రాజకీయ నాయకులు కావాల్సిన అవసరం లేదు. రెండు, నాయకుడు అనేటువంటి వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధనకి వ్యక్తుల సమూహాన్ని నడిపించగలిగినటువంటి గుణాలు తనలో ఉండాలి. ఎటువంటి గుణాలు? మనం ఎవరన్నా బయటికి వెళ్ళి 1000 మందిని రమ్మంటే వస్తారేంటి? రాలి. నేను కడప జిల్లాలో కలెక్టర్గా ఉన్న రోజులు, కొత్తగా ఉద్యోగంలో కలెక్టర్ ఉద్యోగం చేరాను. ప్రతిరోజు ఏదో కొన్ని అర్జీలు వస్తూ ఉంటాయి, మనం ఎదురు తీరుస్తూ ఉంటాం. సోమవారం అయితే ఎక్కువ వస్తాయి. ఎందుకు? గ్రీవెన్సెస్ డే కాబట్టి. ఆ రోజు ఎప్పుడైనా చూడండి, సోమవారం అయితే 11-11:30 టైం వరకు బయట ఒక టెంట్ ఒకటి వేస్తారు. ఆ టెంట్లో కొంతమంది కూర్చుని ఉంటారు, కొన్ని నినాదాలు చేస్తారు. ఆ తర్వాత అందులో ఒక 4-5 వచ్చి మనకు ఒక అర్జీ ఇస్తారు, మెమరాండం ఇస్తారు. మెమరాండంలో మొదటి వారం, అయ్యా మా ఫలానా చోట ఒక కాలనీ ఉండేదమ్మా, స్లమ్ లాంటి కాలనీ, పట్టాలు లేని, త్రాగునీళ్లు లేవు. రెండవ వారం, అయ్యా మేమున్న చోట పట్టాలు లేవు. మూడవ వారం, అయ్యా ఫలానా ఫేర్ ప్రైస్ షాప్ క్రింద మాకు రావటం లేదు, సరిగా వస్తువులు రావటం లేదు, సరుకులు రావటం లేదు. 4వ రోజున ఫలానా చోట ఎక్కడో రోడ్డు వసతి బాగలేదు, కరెంటు లేకుండా ఉన్నారు, ఇట్లాంటివి వస్తూ ఉండే. అర్జీలో ఉన్న సమాచారం మారుతూ ఉంటుంది, కానీ ఆ ప్రదేశం కూడా మారుతూ ఉంటుంది. ఈరోజు ఈ పక్కన నుంచి, వచ్చే వారం అక్కడి నుంచి, ఇంకో వారం అక్కడి నుంచి, కానీ మనుషులు మాత్రం మారుతుంది. ఇది నేను గ్రహించాను. 4-5 వారాల తర్వాత టెంట్లో మనం వెళ్తాం కదమ్మా, భోజనానికి మళ్ళీ వెళ్తాం. ఆ టైంలో చూస్తే వాళ్ళే ఉంటారు, చూసిన మొహాలే. నాకు ఒక రోజు అనుమానం వచ్చి 5వ వారానికి వెళ్తూ ఆగాను. లీడర్లు అప్పుడే వచ్చి కాగితం ఇచ్చారు. పాపం వాళ్ళు కూడా చాలా మంచి లీడర్లే, నేను వాళ్ళని కూడా తప్పు పట్టను. మంచి లీడర్ కాకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు? ఎందుకు చెప్పండి, నమ్మారుగా. ప్రజల చేత నమ్మకాన్ని పొందగలిగిన వ్యక్తి కూడా ఒక చిన్న లీడరే కదా. మరి నెల్లూరులో మరి ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నెలకొక్క సమాచారం వస్తూ ఉంటుందండి. ఏమని? ఫలానా ఆమె 2 కోట్ల రూపాయలకు చీటీల డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. తెలిసి కడుతున్నారని అంటే ఆ లీడర్లో ఎంత గొప్ప నమ్మకం పెట్టిందో చూడండి. ఇప్పటికట్లా ఒక 10 మంది బోర్డు తిప్పారు, అయినా 11వ ఆమె వచ్చే నెల వస్తుంది. న్యూస్లో చూడవచ్చు, నెల్లూరులో 11వ ఆమె మళ్ళీ బోర్డు తిప్పింది అని. అంటే ఎక్కడో వారిలో ఒక గుణం ఉంది, జనాన్ని నమ్మించగలిగిన గుణం అయితే ఒకటి ఉంది. అమాయకమా ఇంకొకటా కాదు. అక్కడ పరిస్థితి ఏంటంటే, వెళ్ళి అడిగాను, ఏంటమ్మా ప్రతి వారం మీరే ఉంటారు ఇక్కడ, ఈ సమస్య ఈరోజు అడిగింది మీది కాదు కదా, ఎక్కడో పోలు నాటలేదు, లేదా సిమెంట్ స్తంభాలు తీసుకొచ్చి పడేశారు కానీ వాటిని నాటి కరెంట్ ఇవ్వలేదు, అదేంటి ఆ వారం సమస్య, ఆ ప్రాంతం మా మీది కాదు. మరి ఏంటి వచ్చారని అంటే, అయ్యా మేము ఫలానా కాలనీ వాళ్ళు, మాకైతే వీళ్ళు ఇప్పుడు ఉన్న చోట, మేము గుడిసెలు వేసుకున్న చోట పట్టాలు లేవు, పట్టాలు ఇప్పిస్తామని అన్నారు. కాబట్టి ప్రతి వారం పిలుస్తారు, అర్ధపూటే 9 గంటలకు వస్తారు, 1 గంటకు వెళ్ళిపోతారు అనమాట. అర్ధపూట కూలీ నష్టమైనా సరే మేము ప్రతి వారం వాళ్ళు పిలిచినప్పుడల్లా వస్తాం. ఇదే కాదు, ఎవరైనా లీడర్ వచ్చినారనుకోండి వెంటనే పిలుస్తారు, మళ్ళీ అక్కడికి కూడా పోతాం. ఎక్కడో వెనక నడుస్తున్న మనుషుల్లో కాస్త స్వార్థం ఉందా లేదా? ఉంది కదా. ఆ స్వార్థాన్ని కూడా జనంలో లేకుండా వారిని పోగేసి
కదిలించగలిగిన వాడు లక్ష్యం. ఆ లక్ష్యానికి తోడు ఓ ప్రణాళిక కావాలి. ప్రణాళికలో ఏముంది? ప్రణాళికలో దానికి అవసరమైన నిధులు కావాలి. కొత్త ప్రభుత్వం, రాజధాని లేదు కదా ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు పాపం చూడండి, పాపం చీఫ్ మినిస్టర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడో రాజధాని ఏర్పాటు అతి అవసరాలని ఆలోచించి, అదొక లక్ష్యం. దానికోసం భూమి సమీకరణ, నిధుల సమీకరణ, మనుషుల సమీకరణ, అవునా కదా? 2 విషయాలు చెప్పాలి ఇక్కడ. ఒకటి, చంద్రగుప్తుడు చాణక్యుడిని అడుగుతాడు, ఏమని? అయ్యా, నన్నేమో బాగా తర్ఫీదిచ్చి నా మీద గట్టి నమ్మకంతో నువ్వు రాజును చేశావు. మన ముందు ఉన్న లక్ష్యం చాలా పెద్దది. అంతకుమునుకున్న నందరాజులు జనాల్ని పీడించారు, అభివృద్ధి లేదు, చాలా ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మనం ఏదో సాధించి చూపించాలి కదా. నువ్వు నేను ఏం చేస్తామయ్యా? దానికి అంటాడు చంద్రగుప్తుడు అడిగిన ఈ ప్రశ్నకు చాణక్యుడు అన్నాడు, ఇద్దరు సరిపోర్రా బాబు. యో యస్మిన్ కర్మని కుశలః తం తస్మిన్నేవ నియోజయేత్. యో ఎవరైతే యస్మిన్ ఓ కార్యక్రమాన్ని సక్రమంగా నడపడానికి కర్మని కుశలః, కుశలత్వం అంటే నైపుణ్యం ఉందో, ఏ వ్యక్తిలో అయితే ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక విధమైనటువంటి నైపుణ్యం ఉందో అలాంటి వాడిని గుర్తించి తం తస్మిన్నేవ నియోజయేతనన్నది. అతన్ని అక్కడ ఆ బాధ్యతలు నిర్వహించడానికి నియమిస్తే సగం పని అయిపోయినట్టే కదా. అదే కదా. ఎప్పుడండి ఈయన అన్నది? 320 క్రీస్తు పూర్వం. అంటే అమ్మ ఇప్పటికి 2017 సంవత్సరాలు, అంతకన్నా ముందు ఒక 320. సో 2340 సంవత్సరాలు. ఎంత మాట చెప్పాడో చూడండి. అయినా చూడండి ఎంత ఖర్చు. ఈ రోజు కూడా అదే నాయకుడికి వర్తిస్తుంది. మనకు వ్యక్తుల పేరు వద్దు కానీ మనం కానీ ఆలోచిద్దాం, దాన్ని అన్వయించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరిని ఎక్కడ నైపుణ్యంగా పనిచేయటానికి సాధ్యమవుతుందో ఆ వ్యక్తిని ఆ పనిని నిర్వహించడానికి నియమించి చూద్దామని అన్నాడు. ఎంత అద్భుతంగా పరిపాలన చేశారండి వాళ్ళిద్దరూ. దట్ ఈస్ ఇట్. లక్ష్యం. నాయకుడు లక్ష్య నిర్వహణలో, లక్ష్య సాధన ఏం చేస్తాడు? సమస్య చూసేవాడు ఉంటాడు, పెట్టేవాళ్ళు ఉంటారు, సృష్టించేవాళ్ళు ఉంటారు. కానీ ఓ సమస్యలో అవకాశాన్ని చూసేవాళ్ళు ఉంటారు. అవకాశం చూసేవాడు నాయకుడు. ఉదాహరణ చెప్పంటారా? చాలా. అందుకే నేను మామూలుగా ప్రతి గ్రూప్తో మాట్లాడేటప్పుడు మొదట ఏం చెప్తానంటే, నేను చెప్పబోయే కొన్ని గుణాల గురించి మీకు బాగా తెలుసు, మీలో కొన్ని గుణాలు ఉంటాయి. లేకపోతే మీరు ఈ స్థాయిలో నాయకులుగా ఎంపిక ఇక్కడికి వచ్చి ఉండరు. కానీ నేను చెప్పేది ఏం కొత్తది ఉండదు అని చెప్తా. ఈరోజు ఎందుకో మర్చిపోయాను, ఎందుకంటే మిమ్మల్ని అంతా చూసి సంతోషంతో ఆ మాట మర్చిపోయి మిమ్మల్ని అభినందించడానికి, మీ విజయానికి అభినందించడంలో పడిపోయాను. ఏం చూస్తాడు?
మహాభారత యుద్ధం. అర్జునుడికి అది మహాభారత యుద్ధమే, కృష్ణుడికి కూడా అది మహాభారత యుద్ధమే. యుద్ధమే. అర్జునుడు అందులో ఏం చూశాడు? సమస్యను చూశాడు. ఏం చెప్తాడు? బాణం అంబు అంతా పడేసేసి, అంబులో పొది అంతా, అరే బాబాయ్ అంత బంధువులు మిత్రులు ఉన్నారు, వాళ్ళని ఎక్కడ చంపుకుంటావు నువ్వు, అది కాదు బా అన్నాడు. అంతే కదా? ఈ భాష లేకపోయినా ఇలాంటిది ఏదో చెప్పిన పోయా యుద్ధం చేస్తాడు. పోయా అంతా చూస్తే మా మిత్రులు, బంధువులు, స్నేహితులు, బంధువులు లేదా వాళ్ళ పిల్లలు వీళ్ళే కదా ఉన్నారు, రక్త సంబంధీకులు ఉన్నారు, ఎట్లయ్యా చేయవస్తుంది చంపటానికి అన్నది సమస్య ఈమె చూసింది. కృష్ణుడు ఏం చూసాడు అందులో? ఇప్పటికే చాలా అధర్మం. సత్యం వద ధర్మం చెర. అక్కడ జరిగింది ఏంటి? సత్యాన్ని వధించేశారు, ధర్మం చెరబెట్టేశారు. అది అసలు సత్యం వద ధర్మం చెర అంటే అర్థం తెలుసా? మీకు తెలిసే ఉంటుందండి. సత్యం వద, సత్యాన్ని, వద అంటే పలకటం, ప్రియం వద అంటే ప్రియంగా మాట్లాడే అమ్మాయి, ప్రియం వద. వద అంటే మాట్లాడి. అరే బాబు సత్యాన్నే మాట్లాడండి అంటే సత్యం వద. మనం దానికి పొల్లు పెట్టాం, దాకి పొద్దు పెట్టి వధ, సత్యాన్ని వధించేస్తున్నాం, వర్తించాం. దాని పొల్లు అంటాం. రాయలసీమలో దాన్ని ధాకు కింద అది వధ చేస్తున్నాం. ధర్మం చర అంటే నడవటం. 4 కాలాల పాటు 4 కాళ్ళ మీద ధర్మం నడవాలి. మామూలుగా అంటాం కదా, ధర్మం 4 కాళ్ళ మీద నడిచే రోజులు అయ్యాలి అంటాం. 4 కాళ్ళ మీద ధర్మం నడవవలసిన దాన్ని ఇప్పుడు మనం చెరలో పెట్టామనుకో. చెర అంటే నడవటం, చెర అంటే జైల్లో పెట్టడం. సో సత్యం వద ధర్మం చెర అనేది, సత్యం వధ ధర్మం చెర. అది ఎక్కడ? అప్పుడు అలాగే జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం హింసింపబడుతుందో లేదా కూలీ చేయబడుతుందో ఆ రోజు మళ్ళీ నేను పుట్టుకొస్తాను. ఎందుకు? ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టడానికి అన్నాడు. కాబట్టి కృష్ణుడు మహాభారత యుద్ధంలో ఒక అవకాశాన్ని చూస్తున్నాడు. ఏంటి? అధర్మాన్ని శమింపజేసి లేదా తుడిచిపెట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి అర్జునుడే ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలి. నాయకుడు లక్ష్య నిర్వహణలో కూడా అవకాశాన్ని చూడగలగాలి. ఒక ప్రణాళికాబద్ధంగా ఆ ప్రణాళికను అమలుపరచడానికి నిపుణత ఉన్నటువంటి వ్యక్తుల సమూహాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎవరు ఏ పని ఎంత చక్కగా నిర్వహించగలరో వారు ఆ పని నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలి. చిన్న చిత్రం చూపిస్తాను మీకు. ఈ చిత్రాన్ని కూడా మీరు కొంతమంది చూసే ఉంటారు. అక్కడ నాయకుడు ఎవరో చూడండి. నాయకుడు భలే అబ్జర్వ్ చేశాడు, ఎంత బాగా అబ్జర్వ్ చేశాడు. రాజకీయ నాయకుడు కూడా వచ్చాడు. వచ్చి అవతల ఆయన తర్వాత మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి తను ఒక్కడు పాపం ఏం చేయలేడు కదా అని ఒక అభిప్రాయం. పిల్లవాడు ఏమవుతుంది చూద్దాం, నా ఒక్కడి వల్ల అవుతుందా కాదా. గాంధీ కూడా అట్లాగే అనుకుని ఉంటాడు. నా ఒక్కడి వల్ల అవుతుందా అన్న ఒక్క మీమాంసలో తను పడి ఉంటే సౌత్ ఆఫ్రికా వదిలిపెట్టి వచ్చేవాడు కాదు. అక్కడ అంతకుమునిపే ఉన్నటువంటి చాలా కొన్ని వేల మంది భారతదేశీయులు ఎవరైతే అక్కడ ఉండేవారో వాళ్ళందరమ్మా రబ్బర్ ప్లాంటేషన్లు, ఆయిల్ పామ్ ప్లాంటేషన్లకి సౌత్ ఆఫ్రికా వెళ్ళినటువంటి వాడు, బట్టలు వ్యాపారం చేయడానికి. ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా. అలా ఆయన కూడా పాపం అడ్వకేట్గా ప్రాక్టీసులు చేసుకుంటూ ఉండిపోయాడు. ఆ మీమాంస కానీ అనుమానం కానీ ఆయనలో రాలేదు. అబ్బాయి ఎలాగైతే దిగి వచ్చి చేయి పెట్టాడో వెంటనే ఎవరు వచ్చారు?
వేరే పిల్లలు వచ్చారు, వాళ్ళు ఎవరు వీధి బాలలు, వాళ్ళు కూడా షర్టు లేదు, చినిగిపోయిన ట్రౌజరు చూసారా, బ్యాగు. పక్కన పోలీస్ ఆయన ఎవరో అడిగారు, ఏమయ్యా ఇక్కడ కూర్చున్నావు అంటే, అవతల వాళ్ళకి చెప్పామయ్యా, హిందీలో అన్నాడు అన్నమాట. అవతల వాళ్ళకి చెప్పాను, వాళ్ళు వస్తారు. ఎందుకు తెలుసమ్మా, మన ఊళ్ళలో కూడా 1 టౌన్ 2 టౌన్ ఉంటుంది కదా, ఊళ్ళో కూడా మీకు అందరికీ అర్థమవుతుంది. అదే ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయింది ఆ బాబునంటే ఎక్కడండి అని అడుగుతాడు. సంపత్ క్లాత్ స్టోర్ దగ్గర అంటే అది 2 టౌన్ అయ్యానంటే అయిపోయాడయ్యా, యాక్సిడెంట్ అయ్యా, లిమిట్. ఈయన కూడా అదే మాట అన్నాడు, ఏమని, అవతల వాడికి చెప్పానయ్యా, వాడు వస్తారు. ఇవన్నీ ఏం తెలియని పిల్లవాళ్ళు దిగాడు, చెయ్యి వేసాడు, మిగతా పిల్లలు వచ్చారు, మిగతా అందరూ వచ్చారు, చెట్టు పక్కకి వెళ్ళిపోయి. నాయకుడికి ఉండవలసినటువంటిది ఇది సాధ్యమా అసాధ్యమా కాదు, నువ్వు లక్ష్యాన్ని నిర్ణయించుకున్నావా ఇంకంతే, వెనుదిరిగి చూసే ప్రసక్తి. అంకిత భావం కావాలి, ఐకమత్యం కావాలి. మీకు కూడా ఎలక్షన్ టైంలో చాలా అనుభవానికి వచ్చి ఉంటాయి ఇవి. మీతో పనిచేసే వాళ్ళే, వాడి మీద వీడి చాడీలు, వీడి మీద వాడి చాడీలు కదా, అందరినీ మీరు సముదాయించుకుంటా వాళ్ళు లాక్కొని వీళ్ళు లాక్కొని, ఆఖరికి కొంతమంది అయితే మేము పోవామో పనిచేసేది లేదు అంతా, వాళ్ళంతా ఇట్లా చేస్తున్నారు. ఇంకో 4 రోజులు అయ్యా పోలింగ్ అయిపోలింగ్, నేను చెప్తా కదా, నేను చెప్పాను లేదా, అందరినీ కట్టగట్టి కూడా తీసుకెళ్లారు ఐకమత్యం కోసం. నిబద్ధత, న్యాయబద్ధత. ఏది చేసినా చట్టానికి వ్యతిరేకంగా. మన దేశంలో చట్టం ఎవరు పెట్టుకున్నారు, మనం ఎన్నుకున్న నాయకులు ఇక్కడో అక్కడో, అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ మన తరఫున చట్టం చేసుకున్నాం, మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. మరి దాన్ని మనం అగౌరవపరిస్తే ఎట్లా? స్వతంత్రం కోసం పోరాటం చేసిన రోజుల్లో పరిస్థితి వేరు. బ్రిటిష్ చట్టాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అందరూ ఎదుర్కొన్నారు. దేనికి? లాఠీ చార్జీలకి, తుపాకీ గుళ్ళని ఒడ్డి. ఎటువంటి వాడు? కొమరం భీములను చూసాం మనం, వీరపాండ్య కట్టబొమ్మలని చూసాము, భగత్ సింగ్ లాంటి వాళ్ళని చూసాము, అల్లూరి సీతారామరాజు లాంటి వారిని గుండెలు తుపాకీ గుళ్ళకి ఎదురొడ్డిన వాళ్ళని చూసినాము. వాళ్ళందరూ కూడా ఊహించి ఉండేది ఏంటంటే, ఆ రోజుల్లో నా తర్వాత అయినా సరే భారత మాత స్వేచ్ఛావాయువులు పీల్చే రోజు వస్తుంది అనే గట్టి నమ్మకం. ఎటువంటి వాళ్ళు గంటం ద్వారా తీసుకొని తిరిగారండి, ట్రైబల్స్ని తీసుకొని తిరిగారు. ఆయన కూడా మంచి స్టూడెంట్ అండి అల్లూరి సీతారామరాజు. వాళ్ళ మామగారి దగ్గర చదువుకుంటున్నాడు. ఇంట్లో కష్టాలు అయితే మామ దగ్గర వదిలిపెడుతుంది తల్లి తమ్ముడి దగ్గర. అక్కడ ఉండి చదువుకుంటూ ఉన్న ఒక మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఎక్కడో మనసులో మెదిలినటువంటి ఒక తీరని ఆవేదనకి, ఏంటి దేశం బానిసత్వం ఏంటి దేశానికి అన్నటువంటి ఒక్క బాధతో ఎక్కడికి వెళ్ళాడు? రంపచోడవరం, పితూరి చూసారమ్మా. రంపచోడవరంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గిరిజనులని పోగేసుకొని ఎటువంటి యుద్ధం సాధించాడు. ఆఖరికి తనలోనే ఒక వ్యక్తి అంతే కదమ్మా మోసం చేస్తే, ఇతరులు ఎవరైనా అయితే ఏం చేసేవారు, సరే అయ్యా అయిందేదో అయింది, ఇక మీదట నేను తప్పుకుంటానులే అనేవారు. అతను ఏమన్నాడు, నే పోయినా పర్వాలేదు, నాలాంటి వాళ్ళు ఇంకో 100 మంది పుడతారు. నమ్మకం చూడండి, ఎంత గొప్ప నమ్మకం. కాబట్టి అంకిత భావం కావాలి. ఇప్పుడున్నటువంటి చట్టాలకి మన నాయకుల్లో చాలా, ఏ నాయకుడైనా, అది పారిశ్రామికవేత్త కూడా ఒక నాయకుడే, 100 మందిని నడిపిస్తున్నాడు అతను. ఆయనకు కూడా న్యాయం, నిబద్ధత, చట్టం అంటే గౌరవం. ఇన్కమ్ ట్యాక్స్ ఇంత కట్టాలంటే కట్టాలి అంతే. మరి ఈ మధ్య మరి ఎంతెంత లాభాలు వస్తున్నాయంటే
ఒకప్పుడు మేమంతా స్టూడెంట్లుగా చదువుకునేటప్పుడు ఫలానా ఇండస్ట్రీకి 30 లక్షల లాభం వచ్చిందంటానంటే ఓ అమ్మా అని అనేవాళ్ళు. ఇప్పుడు వేల కోట్లు 3 నెలలకు ఒకసారి వస్తా ఉంది సార్. ఇది క్వార్టర్లీ చూపించాలండి. ఇండస్ట్రీస్ అంతా Q1, ఫైనాన్షియల్ ఇయర్లో Q2 అని 3 నెలలకు ఒకసారి ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ బయట పెట్టాలండి. వేల కోట్లు వేస్తా ఉందా? బ్రహ్మాండమైనటువంటి హంసతూలిక తల్పం మీద పడుకొని దొరుకుతున్న వాళ్ళే తప్ప నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా చూసా ఉన్నాం. ఎందుకు అంటే రేపు ఉదయం లేస్తే ఆయనకి ఏదో సమస్యలు ఉంటాయి. ఇంత సొమ్ము ఎట్లా కాపాడుకోవాలి అనేది పెద్ద సమస్య. కొందరు ఈ ఫోర్బ్స్ లిస్ట్ వస్తుంది. ఫోర్బ్స్ లిస్ట్ అని ప్రపంచంలో 100 మంది ఎవరు, ఫోర్బ్స్ అనేది ఒక పత్రిక అండి. 100 మంది ఎవరు చాలా సంపన్నవంతులు 1 నుంచి 100 దాకా. ఆ 100లో ఎక్కడో 98లోనో 97లోనో ఈయన పేరు ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం పైకి ప్రాకడానికి ఇంకా కష్టపడతాడు. నిద్ర ఉండదు, ఇంటి తినలేడు. నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక 5 పేర్లన్నా ఎగవరాకాలి పైకి. ఇక్కడేమో దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే మాతా శిశు మరణాలు. ఇండియా ఎక్కడికి జారిపోతా పోతా పోతా ఉంటుంది. ఇంకా దాన్ని ఆపడం ఎంత కష్టమో కాస్త ఊహించలేని పరిస్థితి. నిబద్ధత, న్యాయానికి కట్టుబడి ఉండడంతో పాటు నెక్స్ట్ ఐటమ్ వస్తుంది చూడండి, నిజాయితీ. నన్ను చాలా మంది ప్రశ్నిస్తారండి. అంటే జడ్పీటీసీలు ఎవరు ప్రశ్నించారు, ఎందుకంటే చాలా మంచోళ్ళు, చాలా గట్టి నమ్మకం ఉంది మీలో, ఇంకా నిజాయితీ నిలబెట్టవచ్చు అన్న నమ్మకం. ఈరోజు ఢిల్లీలో ఓట్లు పడుతున్నాయమ్మా. ఈరోజు ఎన్నికలు ఢిల్లీలో. ఆ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ దేశానికి వచ్చి వెళ్ళిన ఒక మహా బలవంతమైనటువంటి దేశం అధ్యక్షుడు కూడా చూస్తున్నాడు ఏం జరుగుతుందో అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మందిలో ఒక విధమైనటువంటి అపనమ్మకం ఉంది. ఏంట్రా ఇది, ఎట్లా ఉన్నాయి ఈ దేశం, ఎట్లా దిగజారిపోయింది, అసలు రాజకీయ నాయకుల్లో ఏంటి నిజాయితీ లేకుండా పోయింది, మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే. కానీ వారికి తెలియదు ఏంటంటే ఇంకా కూడా నిజాయితీ అంటే ప్రాణాలు ఇచ్చేటువంటి రాజకీయ నాయకులు. నిజాయితీ అంటే అట్లా ఇట్లా నిజాయితీ కాదండి. పేరు చెప్తా, నేను మామూలుగా పేరు చెప్పొద్దు అంటాను కదా, ఇప్పుడు ఒక పేరు చాలా సగర్వంగా చెప్తా. విజయనగరంలో ఎంపీ గారు ఇప్పుడు ఎన్నికైన వ్యక్తి శ్రీ అశోక్ గజపతిరాజు గారు. నేను ఆ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా ఎప్పుడో 95లో పనిచేశాను. వారు ఎన్నికల్లో ఎంత పద్ధతిగా, ఎన్నికలే కాదు వారి జీవితం కూడా, రాజకీయ జీవితం కూడా తెరచిన పుస్తకం. ఏ రోజు ఎవరు మచ్చ పెట్టలేనటువంటి చరిత్ర. ఎన్నికల్లో ఖర్చు లేకుండా ఎడసారి గెలుస్తాం అనేవాడు ఉన్నారా? వారు ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు అయితే నాకు కనిపించింది. వారు కూడా 2015లోనే కదా ఉన్నారు. అలాంటి పేర్లు చెప్పమంటే చాలా చెప్తాను. ఉన్నారు లేక రాజకీయ సార్ ఇట్లా భ్రష్టు పెట్టిపోయింది, ఎవరు చెప్పారండి? కానీ అలాంటి వారి సంఖ్య పెరగాలి. నిజాయితీతో రాజకీయంలో మనలేము అనేటువంటి అభిప్రాయాన్ని మార్చుకోగలిగినటువంటి రోజు తొందరలో ఈ దేశానికి వస్తుంది. దానికి కావాల్సింది నాయకుడిలో ఈ లక్షణాలు, నిజాయితీ. మళ్ళీ చాణక్యుడిని అడుగుతారు, ఏంటయ్యా అసలు చాలా దారుణంగా రోజులు తప్పు దావలో పోతూ ఉంది, అసలు ప్రజల్లో
ఎదుటివాడు ఎక్కడ కాస్త అమాయకంగా కనిపిస్తే ఏం చేయొచ్చమ్మా? తొక్కవచ్చో లేదా ఏమార్చవచ్చో, దోచుకోవచ్చో, ఇలాంటి పరిస్థితులు ఇది ఎప్పుడు 2340 సంవత్సరాల క్రితం పరిస్థితి చూడండి ఉంది. అంటే చాణక్యుడు అంటాడు, నే పడ్డ కష్టాల కన్నానయ్యా ఎంత దారుణంగా చిన్న వయసులో చదువుకోవాల్సిన వయసులో తండ్రిని తల తెగకోసి తీసుకెళ్ళి ఓ చెట్టుకి కట్టేస్తే అమ్మా ఆ శిరస్సు కుళ్ళిపోయి ఇతను బయటకు వస్తే ఇతను కూడా చంపేయమంటారు. ఎక్కడ దొరుకుతాడో చూడండి. వాళ్ళ నాన్నగారి పేరు చనకుడి కుమారుడు కాబట్టి చాణక్యుడు. కౌటిల్యుడు అని కూడా ఇంకో పేరు ఉంది. కౌటిల్యుని అర్థశాస్త్రం గుర్తుందా? అప్పుడున్న నందరాజులు ఏం చెప్పారు? వాళ్ళ నాన్నగారిని శిరచ్ఛేదం చేయండి, ఆ శిరస్సు తీసుకెళ్లి చెట్టుకు కట్టేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతివారు అటు ఇటు వెళ్ళేవారు మన శాసనానికి ఎవరైనా ఎదురు తిరిగితే ఇదే శిక్ష అన్నది తెలవాలి వాళ్లకు. అంటే దానికి తోడు ఇంకొక ఉత్తరం కూడా ఇస్తారు. ఏంటి? ఈ చంపుడికి కొడుకున్నాడు కౌటిల్యుడని, అతన్ని కూడా చంపేయండి. వాళ్ళ అమ్మ మేనమామ అందరూ దాచుతారు. ఇక్కడ అబ్బాయికి ఒక్కలాడతాం ఈ వయసులో. కనీసం తండ్రికి మొండెం ఎక్కడ ఉంది? దహనం చేయాలంటే తలని తీసుకొచ్చి మొండెంతో పాటు దహనం చేయగలిగిన పరిస్థితి కూడా లేదని బాధపడి ఎక్కడికి పోతున్నాము. అయినా పర్వాలేదు, ఎందుకంటే చాణక్యుడు కూడా ఒక నాయకుడే కాబట్టి ఆయనలో ఉన్న గుణాల గురించి మనం మాట్లాడుకోవాలి. తీసుకెళ్ళి వెళ్తాడు. రాత్రి అమావాస్య చీకట్లో వెళ్ళి చూసి అక్కడేదో ఉన్న కొంత నిప్పు రాజేసి ఆ వెలుతురులో చూస్తే అప్పటికే పురుగు అది పట్టి సగం చెడిపోయి ఉంటుంది. చెట్టెక్కి దాన్ని తీసి దించి మొండెంతో దాన్ని పెట్టి సంస్కారాలు ముగించి ఆఖరి సంస్కారాలు. అప్పటికి తను ఎవరి దగ్గర అయితే చదువుకుంటున్నాడో ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి కిం కర్తవ్యం ఏంటి, మరి నేను చేయాల్సింది ఏంటి అని అడుగుతాడు. అంటాడు, అయ్యా నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, తక్షశిల అనే ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఎక్కడ ఉందండి? ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన మాత్రమే నీకు నీ పట్టుదలకి నీలో ఉన్న ఆక్రోశానికి ఈ దేశాన్ని ఇలాంటి దారుణమైనటువంటి అరాచక పాలన నుంచి విడిపించగలిగినటువంటి సత్తా నీలోనే ఉంది. ఆ సత్తాకు తగిన పదును పెట్టగలిగినటువంటి ఒక గురువు అక్కడే ఉన్నాడు. అక్కడికి వెళ్ళు అంటే, అమ్మ నమ్మండి ఇదంతా నడిచిపోయినాడు. అమ్మా ఎక్కడి నుంచి? ఇప్పుడున్న ఈస్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి, అంటే దాదాపుగా గయా అనుకోండి, బీహార్ నుండి ఆఖరికి తక్షశిల పాకిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ దాకా ఖాళీ బాటన నడిచి పోయి గురువు గారి దగ్గరికి వెళ్ళి అంతో ఇంతో చదువు నేర్చుకొని ఆ తర్వాత తిరిగి వస్తారు. కాబట్టి ఆయన అన్నది ఏంటారంటే, ఆయన అడిగిన వ్యక్తి, ప్రశ్నించిన వ్యక్తి ఎవరు? ఔదుంబరాని పుష్పాని శ్వేత వర్ణంచ వాయసం జలేన మత్స్యపాదం. ఎట్లా ఉంది నిజాయితీ అంటే? ఎక్కడున్నాయా నిజాయితీ? ఔదుంబరాని పుష్పాని, మోదుగ చెట్లు ఉంటుంది సరా, మోదుగ పూలమ్మా. భూతకం పెట్టుకుని చూస్తే తప్ప మీకు కనిపించదు. పువ్వు అంటే మామూలుగా అంత ఉండాలి, చూస్తే ఓ రంగు, ఓ రుచి, ఓ వాసన. మోదుగ పూలు చాలా కంటికి ఆనందంతో ఉంది. ఔదుంబరాణి మోదుగ, పుష్పాణి పూలు ఎట్లా ఉన్నాయో అట్లా శ్వేత వర్ణంచ
వాయసం అంటే ఏమ్మా? మీరు చెప్పండి. కాకి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. శ్వేత తెల్ల వర్ణంచ రంగున్న వాయసం కాకి. తెల్ల కాకి, మోదుగు పువ్వు. జలేన మత్స్యపాదం, చేపకు కాళ్ళు. అసలే అది నీళ్ళలో ఉంది, కాళ్ళే లేవు, అయినా సరే నువ్వు చేప కాళ్ళు చూడాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? జలేన మత్స్యపాదం. ఈ సున్నా అని చెప్పడానికి ఈ మూడు ఎలాగైతే అసాధ్యం, ఆ విధమైనటువంటి నిజాయితీ లోపించిన ఈ సమాజంలో ఏంటయా మనం చేయగలిగింది అన్న ప్రశ్నకు చాణక్యుడు ఇచ్చిన జవాబు ఏంటి? తిరిగి వచ్చి చంద్రగుప్త మౌర్యుణ్ణి రాజు చేసి ఆ తర్వాత ఏ సామ్రాజ్యాన్ని అయితే నిర్మించాడో అందులో అవినీతికి ఏమాత్రం తావులేనటువంటి రాజ్యం. ఎంత పెరిగింది రాజ్యం! ఇప్పుడున్నటువంటి ఇండియా కాదమ్మా, ఇటు పక్కన తూర్పున ఫిలిప్పీన్స్, టిబెట్ సగం, ఆ పక్కన చైనా, ఇంక ఈ పక్కన పశ్చిమ దిశలో మీరు వెళితే ఇంకెక్కడో శ్రీలంక లాంటివి సగం, అన్నీ కలిపి అంత పెద్ద రాజ్యాన్ని స్థాపించి ఏకఛత్రాధిపత్యంతో రాజ్యాన్ని నడపగలిగినటువంటి నిజాయితీ ప్రభుత్వాన్ని ఎంత కష్టాల్లో ఉన్న చిన్న పిల్లవాడు మళ్ళీ వచ్చి ఏర్పాటు చేశాడు చూసారా? కాబట్టి నాకు గట్టి నమ్మకం ఏంటంటే ఈ దేశంలో తప్పకుండా మార్పు సంభవామి అని వచ్చింది. అది కూడా ఎట్లాంటి మార్పు వస్తుంది? మంచి నిజాయితీతో ప్రభుత్వాలు నడిచే రోజు. కొంత టైం పట్టవచ్చు, కానీ ఇంకా ఉన్నారండి ఇట్లాంటి ఉదాహరణ అందిన వెంటనే మొత్తం కాంగ్రెస్ నాయకులు, మీరు ఏ పేరు పెట్టినా ఆ రోజుల్లో నాయకులు అందరూ ఒక చోట గుమికూడారు. అందరూ కలిసి ఏమన్నారు? ఇలా కామరాజ్ నాగా ప్రధానమంత్రి కావాలి. కామరాజ్ నాయుడు అక్కడ ఉన్నారు. లేదు, కొన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ చేయడం. ఆయన అంటాడు, నాకు తమిళం తప్ప ఇంకే భాష రాదు. ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలంటే ఎక్కువ భాగం మాట్లాడే భాష, ఎక్కువ భాగం భూభాగంలో కూడా ఎక్కువ మాట్లాడే భాష హిందీ. పోనీ అది కాకపోతే ఆంగ్లం అన్నా వచ్చా, నాకు రాదు. నేను ఎట్లా ప్రధానమంత్రి అవుతాను కదా? ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న క్యాబినెట్ లో ఇందిరాగాంధీ అని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, INB అంటారు అప్పట్లో, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిగా పనిచేసిన బాగా చదువుకున్న విదేశాల్లో మంచి విజ్ఞానవంతురాలు ఇందిరమ్మ ఉంది. ఆ అమ్మని ప్రధానమంత్రిని చేస్తాము అనగలిగింది. చాలా సామెత ఉందండి. మీ గురించి నేను చెప్పాలా? అయితే మీ మిత్రుల పేర్లు 3 చెప్పు అని అంటారు. అవునా? మీ మిత్రుల పేర్లు, 3 మిత్రుల పేర్లు చెప్పవా, నువ్వు ఎట్లాంటి వాడు అని నేను చెప్తాను. అంటే దాని అర్థం ఏంటంటే మీ మిత్రులు మీ చేత ప్రభావితమై ఉండవచ్చు, లేదా వాళ్ళ చేత మీరు ప్రభావితమై ఉండవచ్చు. కామరాజు గురించి కొంత ఎక్కువ తెలుసుకోవాలనే ప్రయత్నం చేయాలి అంటే ఆయన క్యాబినెట్లో ఎవరెవరు మంత్రులు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్రాసులో, ఇప్పుడు చెన్నై, అప్పుడు మద్రాసు, ఎవరెవరు మంత్రులు అని చూస్తే ఒకరి తర్వాత ఒకరు ఎటువంటి వాళ్ళు అంటే ఆఖరికి అందులో ఒక ఆమె లూర్ధమ్మ, ఆమె పేరు లూర్ధమ్మ. ఆ అమ్మ 2012లో కన్యాకుమారిలో చనిపోయింది. ఈయన ఆశయాలకి, ఈయన ఎట్లాగైతే దేశభక్తితో
దేశ అభివృద్ధికి లేదా దేశాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడపాలన్న ఆలోచనతో పెళ్లి లేకుండా బ్రహ్మచారిగా ఆగిపోయేది. ఇది పెళ్లి లేవమ్మా. అట్లాగే ఆయమ్మ కూడా ప్రభావితమై తను కూడా పెళ్లి లేదు, ప్రజా జీవనంలో తను బ్రతికినంత కాలం ప్రజలకే సేవ చేస్తూ ఓ మదర్ తెరెసా లాగా, ఓ ఫెరర్ లాగా, అనంతపురం జిల్లా పెద్ద ఫెరర్ లాగా అమ్మా సర్వీస్ అయ్యా. ఫెరర్ మ్యారేజ్ అయింది, మంచు ఫెరర్ ఉన్నాడు కొడుకు, అది కాదు ఇక్కడ. సేవ సేవ చేయడంలో ఆయన మీరు ఎవరైనా మచ్చ పెడతారో మీరు ఎవరైనా? అంతవరకు అతను సీఎంగా ఉన్నంత కాలం ఆయన కొనసాగి క్యాబినెట్లో, ఆ తర్వాత ప్రజా జీవనంలోనే జీవితాన్ని గడిపి 2012లో చనిపోయే నాటికి కన్యాకుమారిలో ఒక అనాథ ఆశ్రమంలో చనిపోయింది. రూపాయి ఆస్తి లేదు, కట్టుకోవడానికి మూడో బట్ట లేదు. మంత్రి చూసారా? అలాంటి వారు ఆయన క్యాబినెట్ లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి చెప్తే కామరాజు గురించి చెప్పినట్టు అవుతుంది. ఉన్నదంతా పోగొట్టుకొని తల్లిని ఆఖరికి ఉన్న ఆస్తులంతా ఇచ్చి ఏ దిశకు తీసుకొచ్చాడు? ఒక కాలువ గట్టు ఉంటుంది కదమ్మా, మనం దాన్ని ఏమంటారు, మనం పంటకాలం గట్టు. ఆ గట్టు మీద పొరంబోకు భూములు ఉంటాయి, అందులో ఒక గుడిసె వేసి ఈయన ముఖ్యమంత్రి, ఆ అమ్మ ఆ గుడిసెలో ఉండేది. ముఖ్యమంత్రిగా ఈయన ఆయమ్మ ఇంటికి వెళ్తే ఆయమ్మ వండి పెట్టేది. ఎందులో? తినే కంచం, మట్టి మూకుడు, మట్టి కొండలో వండి తినే కూడా మట్టి కుండ. ఇవన్నీ చరిత్రలో నమోదై ఉన్నటువంటి సత్యాలు. సీఎం ఆయన, మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్లో ఆయన గురించి మళ్ళీ మాట్లాడతాను. లెట్స్ గో బ్యాక్ టు దోస్ స్లైడ్స్ వన్ ఆఫ్టర్ అనదర్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఎవరికైనా అదేంటి సార్ ఫలానా ఎమ్మెల్యే గారు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి గెలిచారంట, ఓడిపోయిన కూడా పెట్టారంట సార్ అంటారు. తప్పు. నేనేమంటానంటే, సరే తప్పు ఎవరిది? ఇప్పుడు లంచం ఎవరో ఇచ్చారండి ఆఫీస్లో, ఇచ్చిన వాడు ఏదో కడుపు ఆత్రంతో ఇస్తున్నాడు. ఏంటి అయ్యా నా అవసరం ఇదయ్యా, చాలా కాలంగా ఉంది, న్యాయమైన అవసరమైనా సరే, కోరిక న్యాయం చేసి తీరాలి, అయినా సరే లంచం తీసుకుంటున్నాడు. ఇచ్చిన వాడిని తప్పేనా అన్నాం, తీసుకున్న వాడిని అంతకన్నా ఎక్కువ తప్పు కాదా? ఎన్నికల్లో ఇంత ఖర్చు అయిందయ్యా మాకు అని ఎవరైనా ఎమ్మెల్యే గారు ఎవరైనా అంటే తీసుకున్న వాళ్ళు కూడా తప్పు కదా? మరి ఖర్చు లేకుండా ఇంతకు మునుపు ఆమ్ ఆద్మీ పార్టీలో పేర్లు వద్దమ్మా, పార్టీలో 4 చక్రాల తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకునేవాడు ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. మరి ఖర్చు పెట్టాడు ఆయన? ఓటు ఎందుకు వేశారు అంటే నిజాయితీకి ఇంకా పెద్ద పీట వేసేదానికి ఈ దేశంలో అవకాశం ఉందా లేదా? ప్రజలు రెడీగా ఉన్నారు. నాయకుల్లో కూడా మనం కోరుకునే ఈ మార్పులు రాగలిగితే ఈ దేశాన్ని అమ్మా అమెరికాను 10 రోజుల్లో కొంటామమ్మా. ప్రపంచాన్ని చక్రం మీద పెట్టి తిప్పగలం. మనలో లోపించింది ఆ ఒక్క మాటే. దానికి తగ్గ నాయకత్వాన్ని తయారు చేయగలిగితే యువత ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? రోజు రోజుకి 20 సంవత్సరాల క్రితం మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు చూస్తే అప్పటికే తల్లిదండ్రులు 50 పిల్లలు ఇట్లయిపోయినారే అన్న. 10 సంవత్సరాల క్రితం చూస్తే అయ్యా ఏంటయ్యా ఇట్లయిపోయినారే అన్న. ఇప్పుడు ఇదేంటయ్యా ఇది నెట్లు ఆపులు వాట్సాప్లు ఇట్లయిపోయినారేనని. ఇంకా రేపటికి ఏమైపోతారో భయం వేస్తా ఉంది. ఎదిగిన పిల్లలు ఎవరైనా ఇంటి లోపల ఒక తమ కేటాయించిన గదిలో తలుపేసుకున్నారు అంటే తల్లిదండ్రులు గుండెలు ఇక్కడ కొట్టుకుంటా ఉంది. ఎవరితో
ఫోన్ వస్తే మన ఇంట్లో అబ్బాయి అమ్మాయి గురించి నేను మాట్లాడు, అబ్బాయి మనతో మాట్లాడుతున్నాడు, ఫోన్ వస్తే ఫోన్ తీసుకుని ఎక్కడో దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నాడంటే ఏంటి సంకేతం? మనం పట్టించుకోవాలా వద్దా? ఎవరు నాయన అది, ఎవరికి ఎక్కడి నుంచి ఫోన్, ఇక్కడే మాట్లాడు అనగలిగిన హక్కు తల్లిదండ్రులుగా మీకు ఉందా లేదా? యువతని ఏ దారిలో మనం వదిలేస్తున్నాం? కొంచెం కొద్దిగా ఆ మార్పులు మనం పట్టించుకో. నాయకుడు అనేటువంటి వ్యక్తి అండి పూనుకుంటే ఈరోజు కాలేజీల్లో స్టూడెంట్స్ ను కదిలించేయచ్చు. చెప్పండి, చెప్తే మీరు చెప్పింది మేము వీళ్ళకి కూడా చెప్తారు. క్లాస్ చాలా బాగా నడుస్తుంది. అట్లా ఏమైనా మనం నిలేసి ప్రశ్న బాబు నిలేసి ఏమైనా ప్రశ్నిస్తే మన మీద అలిగి ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి అవకాశం ఉంది సార్ అని అంటున్నారు. ఆ స్టేజ్ రాక మునిపే అదే చాలా బాగా చెప్పారు ఈ మాట. దానికి ఉందండి, మీ మనసులో ఉన్న వేదన నా మనసులో కూడా ఉంది. కాకపోతే ఎక్కడో దారి తప్పుతున్న ఈ ఎంత జనాభా అండి, దాన్ని పాపులేషన్ డివిడెండ్ అంటారమ్మా. ఈ దేశానికి ఉన్నంత యువ జనాభా ప్రపంచంలో ఏ దేశంలో లేదు. జపాన్కి అయిపోయింది, చైనా ఇప్పుడు ముసలి దేశం అవుతా ఉంది చైనా. ఎందుకంటే వాళ్ళు ఇంటికి ఒకటే బిడ్డ అన్నారు కదమ్మా, అందువల్ల వాళ్ళది కూడా ముసలి దేశం అయిపోతా ఉంది. అంతో ఇంతో ఆ వయసులో ఉన్న పిల్లలు, ఏది 15 నుంచి 35 వయసులో ఉన్న 47% మంది పిల్లలు ఈ దేశంలో ఉన్నారు. వారు ఇటువంటి పిల్లోళ్ళు. ఆ పిల్లోడు ఎవరు? ఆడపిల్ల ఒంటరిగా పోతే ఈయనైనా ఎవరైనా ఈల వేసేవారంటే వెళ్ళి కలర్ పట్టుకుంటారు. ఏమయ్యా మా ఊరు అమ్మాయి మీద ఈలేస్తావని. 42,000 ఒక సంవత్సరంలో తయారు చేసింది ఈ సంస్థ. లక్షణంగా చేస్తారు. అప్పగించేవాడిలో గుణాలు చాలా ఉంటాయి. అవునా? ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. అదే ఫాలో అవుతుంది. మనం ఏ నాయకుడిని అయితే మనం గాంధీ గురించి చెప్పాలండి, సత్యాన్ని ఆయనంత గొప్పగా పాటించినటువంటి వ్యక్తి. సరే, మనకు 2 తెలుసు, అందరికీ తెలుసు. మా 2 ఏంటి? ఒకటి, పరీక్షల్లో కాపీ కొడితే పక్కవాడు కాదు, వచ్చిన డిఓ ఎవరో వస్తారు చూడండి, టీచరు డిఓ అంతా నీకు తెలియదా, పక్కవాడు తీసుకొని రాసుకోవాలండి టీచరు. గాంధీ అన్నాడు అలాంటిదే ఒకటి లాస్ట్లో ఒక చిత్రం చూపిస్తాను, నో అన్నాడు. రెండోది, ఒక ముస్లిం మిత్రుడు ఇంటికి పిలిచి నాన్ వెజిటేరియన్ తినిపిస్తాడు. చాలా తిన్న తర్వాత అసలు సహించక ఇంటికి వచ్చి నేరుగా తండ్రి పాదాల మీద కన్నీళ్ళు, పడుకుని ఉంటాడు వాళ్ళ నాన్నగారు. ఈయన వెళ్ళి పాదాలు పట్టుకుని ఏడుస్తాడు చేసిన తప్పుకి. ఈయన కంటి నీరు పాదాల మీద పడి తండ్రి లేచి ఏ నాయన అంటే చెప్పేస్తాడు, తప్పు చేశాను నాన్నగారు, సరే ఇంకోసారి చేయొద్దు. ఆయన ఎంత పెద్ద మనిషి వచ్చి వస్తుంది. క్షమించే గుణం గురించి మాట్లాడతాను నేను కాసేపు తర్వాత. అతి గొప్ప గుణం అది నాయకుడు. తప్పు చేస్తాడు, చేసిన తప్పు గ్రహించి అయ్యా నేను తప్పు చేశానని ఎవరైనా పశ్చాత్తాపడితే క్షమించగలిగిన గుణం కూడా నాయకుడిలో. గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఉందమ్మా, సత్య శోధన తెలుగులో దాని పేరు. నా అనుభవాలు సత్య శోధన. అందులో 8వ చాప్టర్లో రాస్తాడమ్మా, నాకు తెలిసి మహాత్మా గాంధీ లాంటి మరో వ్యక్తి భూమి మీద పుట్టలేదు అని అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ మాట చాలా మంది అన్నారు. నెల్సన్ మండేలా అన్నాడు, నాకు దారి చూపించింది, స్ఫూర్తి ఇచ్చింది మహాత్మా గాంధీ అని. అంతకన్నా ముందు
మార్టిన్ లూథర్ కింగ్ అని ఒకతను ఉండేవాడు కదమ్మా. అస్పృశ్యత మీద ఓ మై గాడ్, ఎటువంటి మనం స్వతంత్రం కోసం ఎంత పోరాడేమో అంత పోరాటాన్ని అస్పృశ్యత మీద నడిపినటువంటి వాడు అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ కింగ్ నాకు స్ఫూర్తి మహాత్మా గాంధీ అని రాస్తాడు. చాప్టర్ 8లో రాస్తాడు, అయ్యా మా నాన్నగారు మరణశయ్య మీద ఉన్నారు, నేను ఆయన నిద్రపోయేదాకా ప్రతిరోజు వెళ్ళి ఆయన కాలు పట్టేది నా డ్యూటీ. ఒకరోజు అలాగే కాలు పడుతున్నాను. ఆ రోజు ఉదయం మా చిన్నాన్న వచ్చారు. ఆయన భోజనం చేసుకొని వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళు మోహన్, నువ్వు వెళ్ళు, నేను నాన్నగారికి కాలు పడతానన్నారు. ఆ రోజు నేను వచ్చేసాను. నాకు తెలుసు చాలా ఆయన ఆరోగ్యం చాలా దీనస్థితిలో ఉంది. మా నాన్నగారు ఎక్కువ సమయం బ్రతికి ఉండలేరు అని తెలుసు నాకు. అయినా మా చిన్నాన్న వచ్చారు కదా అని వారికి అప్పగించి నేను ఇంటికి వెళ్ళాను. అంటే వారి హవేలి నేను వెళ్ళి చూశానండి. హవేలి అంటే ఒక పెద్ద మాళిగ లాంటిదమ్మా. నాన్నగారు అటు ఉంటే ఇది పక్క రూము, అక్కడికి వెళ్ళాను. కస్తూర్బా గాంధీ అక్కడ ఉన్నారు. వారితో కోరిక కలిగింది, కోరిక తీర్చుకున్నారు. రాస్తారండి ఇట్లా సత్యాన్ని మాట్లాడింది, సత్యాన్ని చెప్పింది. నాకు తెలిసి మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి ఇంకొక లేరు. వారు అన్నారు, బాబు చాలా ముఖ్యమైనది, నాకు తెలుసు తప్పు చేస్తున్నానని, అయినా కోరిక. ఆ టైంలో ఎవరో వచ్చి తలుపు తట్టారు. తలుపు తీస్తే ఆ వచ్చిన వ్యక్తి, నాన్నగారు ఆరోగ్యం చాలా దారుణంగా ఉంది, మీరు రమ్మన్నారు అన్నారు. నేను గదమాయించి నిజం చెప్పబోయా అంటే తల వంచుకొని చనిపోయారు అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఆ బాధ ఈ రోజు వరకు తీసేయలేకపోయాను. అప్పుడు కలిగిన బిడ్డ 9 నెలల తర్వాత పుట్టాడు, 4 రోజుల్లోనే చనిపోయాడు. నేను చేసిన తప్పుకి 9 నెలల తర్వాత భగవంతుడు కక్ష తీర్చుకున్నాడు నా మీద అని చెప్పేది. ఏంటంటే కోరికలు చంపుకోండి అనడానికి కథ రాశాడు గాంధీ. అందుకే మీ ఇంట్లో మనవరాళ్ళు ఉంటే ఆ పుస్తకాన్ని చదవండి. సత్యశోధన, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. యువతకు ఇలాంటిదో 4 కథలు మహాత్మా గాంధీ గురించి చెప్పగలిగి దండి మార్చ్ తల పగలగొడతానని తెలుసు. బ్రిటిష్ తరఫున వచ్చిన పోలీస్ అంతా నిలబడి గీత గీశాడు. ఈ గీత దాటి అటు వెళ్ళామని అనుకో తల పగలుతుంది. అయినా ఎవరైనా ఆగారా? క్యూలో నిలబడ్డారు ఓటానికి. ఒకరు దాటారు, తల పగిలింది, పక్కన తీసి పడుకోబెట్టారు. రక్తం. ఈ విషయం తెలుసుకున్నటువంటి బ్రిటిష్ నుంచి వచ్చిన నర్సులు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చి పడిపోయి తల పగిలి రక్తం వస్తున్న ప్రతి ఒక్కరికి కట్లు కడుతున్నారు. వెనక ఉన్న వ్యక్తి మళ్ళీ అడుగు ముందుకేసాడు, మళ్ళీ తల పగిలి. యువతకి తెలవాలండి, ఈ దేశాన్ని నిలబెట్టాలండి యువత. మళ్ళీ నాకు చాలా సంతోషం, మీలో ఇప్పుడు యావరేజ్ ఏజ్ చూస్తే చాలా యంగ్ పీపుల్. 20 సంవత్సరాల క్రితం రాజకీయంలో ఇంత యువరక్తం ఉండేది కాదండి. ఈరోజు దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల లోపు 70% మంది ఉన్నారండి ఎన్నికైన వాళ్ళు. జడ్పీటీసీలు, ఎంపీటీసీ, సర్పంచుల్లో దాదాపు 30% ఉన్నారండి ఆ వయసులో. ఆ స్లైడ్ చూస్తే ఇది నేను ముస్సోరీ ఉంది కదండి, ఐఏఎస్ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇస్తారు. ముస్సోరీలో ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాడే స్లైడ్ అండి.
దీన్ని వేసి చూపించినప్పుడు వాళ్ళు మంచి పిల్లలంతా షార్ప్ కదమ్మా, ఇంటెలిజెంట్, ఏమంటారు దీన్ని చూస్తే ఏమర్థం అవుతుంది నీకు నన్ను అడిగితే చాలా మంది చాలా అర్థాలు ఇస్తారండి. కొందరేమో సార్ మ్యూజిక్ డైరెక్టరు, కొందరేమో సార్ టీచరు పిల్లల్ని గదమాయిస్తున్నాడు, కొందరేమో సార్ నాయకుడు లక్ష్య దిశ వైపు నడవండి అంటున్నాడు. అంచేవాడు నాయకుడు తప్ప నడవండి అని చెప్పి వెనకాల ఉండేవాడు కాదు. ఆర్మీలో చూడండి, సీనియర్ ఆఫీసర్ ముందు ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాడు 26 జనవరి 27వ తారీఖు చచ్చిపోయాడు. పట్టుదల ఉండాలి, దేశం అంటే ఎంత గౌరవం ఉండాలి, ఎంత అభిమానం ఉండాలి, ఎంత దేశభక్తి ఉండాలండి. మెడల్ ఈరోజు వచ్చింది, రేపు యుద్ధం ఎవరో పాకిస్తాన్ వాళ్ళు లేదా టెర్రరిస్టులు ఐఎస్ఐ వాళ్ళు తుపాకులతో పేల్చారంటే వారిని అడ్డుకోవడానికి వెళ్ళి ప్రాణం ఇచ్చేయగలిగినటువంటి వాడు జవాన్ కాదండి, ఆఫీసర్, ఆర్మీలో కలెక్టర్. థ్యాంక్ యూ, కలెక్టర్. సామాన్యమైన విషయం. ఇన్ని జరుగుతున్న ఈ దేశంలో విలువలు ఎందుకు తరిగిపోతున్నాయి అనడానికి ఈ నాయకత్వం, మీలో నుంచి ఇప్పుడు వచ్చే నాయకత్వం జవాబు ఇవ్వాలి, నిలబడాలండి. ఎందుకు సాధ్యం కాదండి. ఒక ఆమె జర్నలిస్ట్ అమ్మా, ఢిల్లీలో జర్నలిస్టు, చాలా బీద పరిస్థితి, స్లమ్లో ఒక చిన్న గుడిసెలో ఉంది, ఆ నుండే ఇంటికి పట్టా కూడా లేదు, ఎమ్మెల్యేగా గెలిచింది. ఇంత మునుపు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ మనకు అనవసరం, గెలిచింది. రూపాయి ఖర్చు పెట్టి పట్టా లేని ఇంట్లో ఉన్న ఆవిడ డబ్బులు ఖర్చు పెట్టి ఉంటుందా? ఒక ఉదాహరణ చెప్తాను, ఊరు పేరు చెప్పను. నేను ఆ ఊళ్ళో కలెక్టర్, ఎన్నికలు వచ్చాయి, ఎలక్షన్ అబ్జర్వర్ ఒకరు వస్తాడు కదా, ఆయన 4 గంటలకు ఫోన్ చేశాడు. నేను కలెక్టరు, ఆయన ఎలక్షన్ అబ్జర్వర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ సమ్ వాడ, ఒక వాడ. ఏంటి ప్రాబ్లం అంటే, వాడు ఇంకా ఎవరు ఓట్లు వేయలేదంట, నా దగ్గరికి ఒక 3 పార్టీల వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు 5 గంటలకే పోలింగ్ అయిపోయింది. ఇప్పుడు 6 అండి, ఇప్పుడు 6, అప్పుడు 5కి అయిపోయింది. ఇప్పుడేమో 4 అయిపోయింది, ఇంతవరకు ఓట్లు వేయలేదంట. దే హ్యావ్ కమ్ మేడ్ ఎ సీరియస్ కంప్లైంట్, కొంచెం కనుక్కోండి వాళ్ళు ఓటేయడానికి, మనమే చెప్పడానికి ఓటేయడానికి. అయినా సరే కొంచెం కుతూహలం, ఎందుకు రారు? కొంతమంది రారు, ఎందుకంటే ఏమైనా రోడ్ వేయమని ఇంతకాలం చెప్తా ఉంటే రోడ్ వేయరు, ఎన్నికల్లో వచ్చేది పోవంటారు, నీ మంచినీళ్ళు ఇవ్వడం మీరు కాబట్టి ఓటేసేది వెళ్ళిపోంటారు. అలాంటిదేమో అని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక అధికారిని పంపించారు. అధికారి వచ్చి చెప్పింది ఏంటంటే చాలా ఆశ్చర్యపోయింది. కాదమ్మా, 4 పోటీ చేశారు ఆ సంవత్సరం. వీళ్ళు పోయి ఏమైనా ఇంకా ఓటు వేయలేదు, టైం అయిపోయింది, 5 గంటలకు ఉండవాళ్ళు. 3 వచ్చారు, 3 వచ్చి 4వ వాడు వస్తాడు, ఉండవా ఫోన్ చేశాం, ఇప్పుడే వస్తాను అన్నాడు. ఫోన్ చేసాం ఉండవా, 4వ రాని వస్తాం తప్పు కదండి. అలాంటిది ఉంది. అరటి పళ్ళ తోపుడు బండి గెలిచిన సంగతులు ఉన్నాయి. ఇంత గొప్ప దేశంలో ఎప్పుడు నిజాయితీని పూర్తిగా ఎవరు అనగదొక్కలేరు, తుడిచిపెట్టలేరు, పాతేయలేరు. దాన్ని మళ్ళీ ఎలా పూర్వ వైభవానికి తీసుకురాగలిగిన సత్తా ఉన్న నాయకులు అవసరం. ఒక నాయకుడు వల్ల మీ అందరి వల్ల సాధ్యము. మళ్ళా ఇంకోటి చూద్దామా, ఇక్కడ ఆఖరికి ఏంట్రా అంటే, ఒక అబ్బాయి చెప్పాను చూడండి, ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఇద్దరు. ఎందుకు అలా అనిపించింది అని అడిగారు. అమ్మాయి ఎందుకమ్మా అనిపించింది? అమ్మాయి చెప్పింది, సార్ ఈ సామాన్యమైన విషయం కాదు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ల చేతిలో కర్ర కూడా ఉండదుమా, వీరికి ఇట్లా అంటా ఉంటారు, మ్యూజిక్ తేలుతా ఉంటుంది, శృతి లయ తో సంబంధం లేకుండా. ఇక్కడ యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ అంటే అంతటి కర్ర ఇంతే ఉంటుంది, చేతిలో పట్టుకుంటే అమ్మా ఒక చిన్న కదలికకు కొన్ని సంకేతాలు ఉంటాయి.
బీథోవెన్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంది. వారు సింఫనీస్ కండక్ట్ చేస్తే 400 మంది అండి మ్యూజిక్, 400 మంది 400 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని ఉంటే ఈయన ఒక చిన్న ఆయన చెవుడు అస్సలు వినికిడి శక్తి ఉండదు అతనికి. కానీ అతను సృష్టించిన మ్యూజిక్ ఎంత గొప్పదంటే 400 మందిని ఒక చిన్న కర్రతో అలా 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 అంటే ఎక్కడ కొంచెం సరే అందరూ ఇలా అనాల్సింది ఒకరు మాత్రం ఇలా అన్నారని అనుకోండి, వినగలమా మ్యూజిక్ని? అసలు ఏమాత్రం గ్రహణ శక్తి లేకపోయినా ఓ పుల్లతో ఆ మాత్రం చేయగలిగిన వ్యక్తి ఆ 400 మంది మీద ఎంత కంట్రోల్ ఉండాలి, ఎలాంటి మ్యూజిక్ వస్తుందని ఎంత అవగాహన ఉండాలి. అందుకు అమ్మాయి క్రమశిక్షణను తీసుకురావటంతో పాటు ఓ విధమైన నైపుణ్యాన్ని ఇచ్చి మళ్ళీ ఆ నైపుణ్యం ద్వారా ఒక సంగీతాన్ని సృష్టించగలిగినటువంటి వ్యక్తి ఇతను సార్. నాయకుడు అంటే ఇతనే నా దృష్టిలో. నెక్స్ట్ ప్లీజ్ చూడండి, టీం కావాలి కదా, ఒకరు కావచ్చు ఇద్దరు కావచ్చు. లీడర్ అనేటువంటి వ్యక్తికి ఒక టీం అవసరం. నేను ఒక్కడనే పోరాడుతాను అంటే కష్టం. నెక్స్ట్ ప్లీజ్ నాయకుడికి ఎక్కడి దాకా వెళ్ళి ఆగాలో తెలవాలి. చాలా మంది నాయకులు, మళ్ళీ గాంధీ ఉదాహరణ, ఉద్యమం నడిపారు, స్వతంత్రం తెచ్చేంత వరకే నా బాధ్యత, ఎప్పుడైతే స్వతంత్రం వస్తుందో నేను అక్కడ ఆగుతాను, మిగిలిన వాడు ముందుకెళ్ళాలి. స్వతంత్రం తర్వాత గోఖలే గారికి కొన్ని బాధ్యతలు అప్పగించారు, లేకపోతే ఇక్కడ ఆ పటేల్ గారికి కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఆ పటేల్ అంటే మై గాడ్ ఎంత గొప్ప పని. ఈరోజు ఇట్లాంటి చిన్న చిన్న రాజ్యాలంతా కలపగలిగినటువంటి గుండె ధైర్యం, పట్టుదల, ఎటువంటి బాధ్యత. అదే యో యస్మిన్ కర్మని కుశలః తం తస్మిన్ ఏవ నియోజిత. ఆఖరికి అక్కడ ఏం జరుగుతా ఉందో చూసారా, షిప్పు అనేటువంటిది ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి. అది రోడ్డుకింది, రోడ్డుకితే నష్టం ఎవరికి? ఇరువురికి. షిప్పు మళ్ళీ ఒక నెల 2 నెలలు రిపేర్ అవుతుంది, ఇటుపక్క రోడ్డు పోయింది, దానికి మళ్ళీ రిపేర్లు అవసరం. ఆ బతిని మళ్ళీ వాడలేం కదా మనం. కాబట్టి నాయకుడికి ఎక్కడ ఆగాలో అది తెలవాలి. నెక్స్ట్ ప్లీజ్. ఇది క్లాస్ రూమ్ కొంచెం షో ఇట్టే ఈ లైట్ తీసేస్తే పోతుందా. ఇక్కడ ఈ బోట్ వెనకాలమా తెల్లగా ఉంది చూడండి, అదంతా నొరగా. ఆ తెల్లగా ఉన్న దానికి ముందర ఒక లైన్ ఏదైతే ఉందో అదంతా మనుషులమా. వాళ్ళంతా నీళ్ళ మీద స్కీయింగ్ చేస్తున్నారు. అంటే దాదాపుగా 100 పైచీలకు ఉంటారు వాళ్ళు. వాళ్ళే కాదు, దాని వెనకాల ఇంకొక రో ఉంది చూడండి, అక్కడ కూడా మనుషులు ఉన్నారు. దాన్ని సాధ్యం చేసి చూపించడానికి ఎంత ప్రణాళిక ఉండాలి, ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి, ఎంత నిధులు వెచ్చించి ఉండాలి. ఆఖరికి పొల్లు పోకుండా దాన్ని నిర్వహించి చూపించగలిగిన క్రమశిక్షణ ఎంతో అటువంటిదో చూడండి. అది శిక్షణ, క్రమశిక్షణ రెండు. అది నాయకుడు అనేటువంటి వాడు అంతమందిని కూడా అంతే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్ళగలగాలి. నెక్స్ట్ ఇది చూడండి, తన తోడు ఎవరైతే తనతో పనిచేస్తారో వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే అనంతపురంలో బాబు ఫ్యాక్షనిస్టులు, నేను దొరిగల్లో పెళ్లి చేసుకున్నాను. నేను దొరిగల్లు లేదు, మా దొరిగల్లు శివారెడ్డి. ఎటువంటి ఫ్యాక్షన్ దొరిగల్లు ఫ్యాక్షన్, పాము దొరికి ఎటువంటి ఫ్యాక్షన్. ఎందుకు ఆ ఫ్యాక్షన్ లో ఎందుకు ఇంకా నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడ తప్పు. నేను ఒప్పుకుంటాను, మేమంతా చాలా తగ్గించేసాం రేటు. నేను కలెక్టర్ గా ఉన్నప్పుడు కడపలోనే తగ్గించేసాం, ఇప్పుడు కడపలో లేదుగా ఫ్యాక్షన్. చూసారా ఎక్కడైనా? నా పీరియడ్ లో చాలా తగ్గింది. ఎంత ప్రయత్నం చేశామో దానికోసం అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే
నాయకుడు అనేటువంటి వాడు అది చాలా ఉదాహరణ కింద ఇవ్వవలసింది. నా తర్వాత నా వాళ్ళకి ఏంటి అంటే అంత బాధ్యత తీసుకుంటాడు నాయకుడు, అందుకే ప్రాణం ఇచ్చేస్తాడు. తప్పు, నేను ఒప్పుకుంటాను. కానీ నాయకుడు ఎందుకయ్యాడు అతను అంటే అంత భరోసా, అంత జాగ్రత్త. ఇక్కడ ఏమైంది, ఏరోప్లేన్ వచ్చింది. ఆ ఏరోప్లేన్కి రెండు, ఒకటి పెట్రోల్ ఇవ్వటానికి వాహనం కావాలి, రెండు ఏరోప్లేన్లో ప్రయాణం చేసేవాడికి కొంచెం తిండి నీళ్లు కావాలి కదా. ఏరోప్లేను దాన్ని వెళ్ళి ఢీ కొట్టగలిగితే మళ్ళీ ఏరోప్లేన్ పైకి ఎగురుతుందా? కాబట్టి తమ వారిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ఒక ఏరోప్లేను తనకు సేవ చేసేటువంటి వాహనాలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అంత జాగ్రత్తగా. నెక్స్ట్ ప్లీజ్ చూడండి, ఎవరు వెళ్ళని ఎత్తుకు నాయకుడు ఎదగ. సమస్యలు ఉండొచ్చు, దాని పొడుగున అంత బాగుంటుందా? మన పిల్లలండి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లోళ్ళు ఎవరెస్ట్ ఎక్కిచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి, చూసారా? వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ చూసారా? సోషల్ బ్యాక్గ్రౌండ్, ఎకనామిక్, సాంఘిక, ఆర్థిక నేపథ్యం ఎటువంటిదంటే పాపం చాలా పేరు పిల్లలు. అందులో ఒక అమ్మాయి ఎంత ధైర్యం ఉండి ఉంటే వెళ్ళి సాధించి వచ్చారో చూడండి. ఎవరు ఎదగని చేరని ఎత్తుకు నాయకుడు ఎదగగలగాలి. నెక్స్ట్ ప్లీజ్. దీన్ని చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు? అమ్మా, సైనికుడు. ఎక్కడ జరిగి వచ్చింది? అవునమ్మా, ఇది ఒక ఊళ్ళో జరిగిన సంఘటనమా? ఎగ్జాక్ట్లీ. గుడ్. బొంబాయిలో మీకు తెలుసా తాజ్ హోటల్ ని కసబ్ అనేటువంటి ఒక మానవ మృగం తో పాటు వచ్చిన ఇంకొకరు, ఒకడేమో ఇక్కడ రైల్వే స్టేషన్ లో అందరినీ కాల్చి చాలా మంది 36 మంది ఇక్కడ తెచ్చారు. అటుపక్క అక్కడికి వెళ్తేనేమో ఒక పార్సీ ఫాదరు, ఇంట్లో ఒక ముసలావిడ, పిల్లలు, అక్కడ వాళ్ళని బందీ చేసేసారు. ఆర్మీ ముందుకొచ్చింది, బ్లాక్ కమాండోస్. ఎంత ఆ ఆపరేషన్ ఎట్లా చేశారండి! అబ్బబ్బా, మీరంతా టీవీలో కూడా చూసే ఉంటారు. అసలు దేశమంతా టీవీ ముందర కూర్చుంటే మామూలుగా ఈ 8:30, 9 గంటల సీరియల్ వస్తాయి కదమ్మా, అంతకన్నా బాగా చూశారు. చేశారు, చెయ్యాలండి. ఎంత దుర్మార్గం అంటే అసలు అన్ని మహిళని అంత విలనస్ గా చూపించినటువంటి దేశం ఇంకోటి లేదు ఈ దేశంలోనే. హిందీ కానీ, మరాఠీ కానీ, తమిళం కానీ, తెలుగు భాషతో సంబంధం లేదు, కానీ మహిళను భయంకరమైనటువంటి ఒక విలన్ గా చూపించగలిగినటువంటి సాధనం ఏదైనా ఉంది అంటే టీవీ సీరియల్. తోడి కోడళ్ళ మధ్య గొడవ, అత్తగారిని చంపడానికి కోడలు, కోడలు చంపడానికి అత్త. ఇలాంటివి అలాంటివి చూసి లేని భయం కోడల మీద అత్తకు పుట్టుకొస్తా ఉంది. ఆమె కూడా నిద్రపోవడం తగ్గినట్టు ఎక్కడో దాంట్లో కూడా కొంత మార్పు రావాలి. నాయకుడు ఎవరైనా ఆ టీవీ సీరియల్ ని కూడా మీరు అన్నట్టుగా బాబు రద్దు చేస్తే బాగుంటుంది. ఇక్కడమ్మా చూడండి, దారం కట్టారు. దారం అంటారా, మీరేమంటారు? తాడు కట్టారు, కిందికి వదిలిపెడుతున్నారు. అతను ఒక్క అడుగు వదిలిపెడితే ఇంకా తాడుని వెళ్ళి లోపల ఎవరున్నారో చూసి ఎవరిని కాల్చాలో నిర్ణయించడానికి క్షణంలో 10వ వంతు టైం ఉంటుంది. ఆ లోపల చంపేయాలి, లేకపోతే వాళ్ళు వీళ్ళని పైన వచ్చినారని కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. ఎటువంటి అంతగా సైనికుడికి ఎంత దేశభక్తి ఉంటాయి. అతనికి నమ్మకం ఉండదండి, మళ్ళీ తిరిగి నేను ప్రాణాలతో వస్తానని నమ్మకం ఉంటుంది. అయినా సరే నిర్వహించగలిగాడు. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ యా, స్టాప్ దే. ఇది లడాక్ ఉంది చూడండి, అక్కడ బౌద్ధ భిక్షువుల ఆశ్రమం. ఎక్కడ కట్టారో చూడండి. ఏంటి అసలు కట్టడం ఏంటి, అక్కడ నివసించడం ఏంటి? చాలా మంది పైకి పోదాము అంటే రారు, మేము ఇక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఇంకా కింద అక్కడ ఆగిపోతారండి, కొంచెం పై
అక్కడ ఆగిపోతారండి. ఏమో అక్కడ పెట్టినా అవన్నీ వుడెన్ ఇవ్వండి పిల్లర్స్, ఎక్కడ ఊడిపోతుందో ఇట్లా ఉంటుందండి అది కొండచర్య. నడవడానికి ఇంత భయం అయితే కట్టినవాడు ఎట్లా కట్టి ఉండాలండి? ఏం చెప్తాడంటే కింద లీడర్షిప్ ఈజ్ రీచింగ్ ది అన్రీచ్డ్. ఎవరు ఇంతకు మునుపు వెళ్ళనటువంటి ప్రదేశాలకి వెళ్ళి చేరగలిగిన వాడు నాయకుడు. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఇది పాత బాబు, పాతని కొత్తతో కలపగలిగిన వాడు ఈ రోజుల్లో అండి కదా. అది ఒక అర్థం. అది రెండవది పంచాయతీలో కమిషనర్ పంచాయతీ రాజుగా ఉన్నప్పుడు అన్ని పంచాయతీలకి కంప్యూటర్లు ఇస్తాము ప్రభుత్వం ఖర్చుతో అన్నాం. 47 పంచాయతీలు పెట్టాయి. ఊరికే ఇస్తామంటే అంటే ఎక్కడో కొత్తదనం అంటే కొంచెం భయం. రెండోది కంప్యూటర్ వచ్చేసింది అనుకోండి, అన్ని మనం ప్రజలకు చెప్పాలిగా, రూపాయలు వచ్చినా పెట్టాలిగా దాంట్లో మనం అన్నటువంటి ఒక ఉండొచ్చు, నాకు తెలీదు. మూడోది ఎందుకులే మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలో, రోజు రాసే లెక్కలు చాలు మనకి. ఇక్కడ చూడండి, అసలు కారు ఏంటి, గుర్రం ఏంటి, అది పూర్తి కారుగా సగమే ఉంది దాన్ని. కారు ఏమో కొత్తది, గుర్రం బండి ఏమో పాతది, రెండింటికి కలిపి గమ్యాన్ని చేరుతుందా? చేరుతుంది కదా, ఆలస్యమైన చేరుతుంది. నెక్స్ట్ మళ్ళీ చాణక్యుడిని ఎవరో అడిగారు ఏమని, అవునయ్యా మనమేమో పక్కన ఎదుగుతూ ఉంటాము, పక్క రాజ్యం వాడు జలసి అంటే ఈర్ష్యతో మన మీద ఒక కన్నేసి ఉన్నాడు. ఎప్పుడు మనల్ని దండెత్తొస్తాడో, ఎప్పుడు మన మీద యుద్ధం ప్రకటిస్తాడో తెలీదు. ఎలా ఉండాలి మనం, మనతో పనిచేసేటువంటి సైన్యం ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎలా ఉండాలి అని అడిగారు. చాణక్యుడు అంటాడు, ఉపోషితస్య వ్యాఘ్రస్య పారణాం జంతు మారణం. అంటే అందుకే ఇక్కడ పులిని పెట్టాను నేను కూడా. వ్యాఘ్రస్య పులి, ఉపోషితస్య నిద్ర నుంచి మేలుకొని పులి కానీ పిల్లి కానీ నిద్ర నుంచి మేలుకున్న వెంటనే ఏం చేస్తాయి? ఒళ్ళు విరుచుకుంటాయి కదా. అట్లా నిద్ర లేచి పులి ఒళ్ళు విరుచుకొనింది అంటే జలదరిస్తుంది, ఎక్కడో ఒక జంతువు పోయినట్టే అని అన్నాడు. అంతే కదా, నిద్ర లేచి ఒళ్ళు విరుచుకుంది అనుకోండి, ఎవరికో మూడింది, అది మన కరెక్ట్ పొలం, ఎవరికో ఎక్కడో పోయింది, ఏదో ఒక జంతువు పోతుంది. ఎప్పుడు మనం అప్రమత్తంగానూ ఉండాలి. మనం ప్రతిసారి నిద్ర నుంచి మేలుకొని ఒళ్ళు విరిచిన ప్రతిసారి కూడా ఒక జంతువు వెళ్ళిపోవాల్సిందే. అంటే మీరు ఎప్పుడు యుద్ధం లేదు కదా అని ఊరుకోకండి, వేసేస్తా ఉండండి అప్పుడప్పుడు. అదే చాలా అందుకు పులిని పెట్టారు. ఆయన అన్నది ఏంటంటే, మనం వేసేయండి అనే ఆ రోజుల పరిస్థితి. ఇప్పుడు అంత భయాన్ని కల్పించాలి. ఈర్ష్యతో ఎవరైతే మన మీద ఈర్ష్యతో చాలా బాధపడుతున్నారో అలాంటి వారికి ఉపోషితస్య వ్యాఘ్రస్య పారణం జంతు మారణం లాగా ఉండాలి. నెక్స్ట్ బాబు, ఇది చూడండి, అంత టాలెంట్ కూడా ఉండాలి నాయకుడికి. దీంట్లో ఏమన్నాడంటే, లీడర్షిప్ ఇస్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ కరేజ్, లీడర్ బై ఎగ్జాంపుల్. నీలో ఉన్న ధైర్యాన్ని ఊరికే మాటలతో కాదు, అవసరమైతే ప్రజలకు చూపించాలి. నీలో ఉన్న టాలెంట్ ఏంటో చూపించాలి. అతను లీడర్, నాయకుడు చూపించగలగాలి. నువ్వు లీడ్ చేయాలి అన్నాడు. కల్నల్ ఉదాహరణ బాబు. ఇక్కడ కల్నల్ ఉదాహరణ ఏంటి? జనం వాళ్ళ సైనికుల వెనకాల ఉన్న నాయకత్వం తీసుకుని అడుగు ముందుకేసిన వాడు మాత్రం ఎవరు? కల్నల్. పెద్ద ఆఫీసర్ అయినాడు అక్కడికి. ఇక్కడ
తుఫాన్ వస్తే కలెక్టర్ కనిపిస్తాడా? ఎస్పీ గారు ఎక్కడ ఉంటారు? నెక్స్ట్ బాబు, నెక్స్ట్ ఇదండి. దాన్ని ఏమన్నాడు? అయ్యా, డిస్ట్రక్టింగ్ ద వరల్డ్ బిలీఫ్స్. పాత నమ్మకాలు, పాత కొన్ని చాలా చెడ్డ నమ్మకాలు ఉంటాయండి. చిల్లంగి, మాతమ్మ వ్యవస్థ, బసవి, ఇంకేమో చేతపడి, బాణామతి లాంటివి ఉంటాయి. వాటన్నిటినీ లీడర్ అనేటువంటి వాడు తొక్కేయాలండి. అక్కడ చూడండి, ట్యాంకర్ ఎట్లాగైతే ఒక కారు మీద పోతా ఉందో అలా డిస్ట్రక్ట్ చేయమన్నాడు, నాశనం చేసేది. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. అయ్యా, నువ్వు ఉన్న చోట చాలా బలహీనమైనటువంటి పరిస్థితి కొన్ని కుటుంబాలకు ఉంటుంది. అందరిలాగా వాళ్ళు బయటికి వచ్చి అడగలేదు. ప్రత్యేకంగా బాబు, ఒక విధవస్య కన్య, చిన్న వయసులో విధవైనటువంటి ఒక మహిళ, భర్తను పోగొట్టుకొని ఇద్దరు చిన్న బిడ్డలు ఉండేటువంటి మహిళ ఎవరైతే కాస్త పాపం దీనస్థితిలో ఉంటుందో, ఆమె ఏ రోజు వచ్చి అయ్యా నాకు పలానా పెన్షన్ ఇవ్వు, నాకు పలానా ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇవ్వు, ఒక సామెత ఉంది. అట్లా దాని అవసరమేంటో నువ్వు తెలుసుకొని వెళ్ళి వారికి చేయూతనివ్వు అన్నటువంటిది నాయకుడు అనేటువంటి వాడు. ఎవరైతే రాలేరో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే బీద పరిస్థితుల్లో ఉంటారో. నేను మొన్నటి రోజున ఒక ఊరికి క్యాంప్ వెళ్ళాను. ఆ ఊర్లో విల్సన్ అనే ఒక అతను ఒక మంచి ఒక 100 కుట్టు మిషన్లు అవి పెట్టి రెడీమేడ్ గుడ్డలు అవి కుట్టించి బెంగళూరులో అమ్ముతుంది. ఇది అనంతపురం కదిరి అనే చోట ఉన్నాడు. ఆయన వచ్చి చాలా బాధతో ఒక కథ చెప్పాడు. ఏంటంటే, సార్ నాకు చాలా బాధగా ఉంది, కొంచెం దీన్ని ఎక్స్పాండ్ చేయాలి సార్, నా దగ్గర ఉన్న మిషన్లని ఇంకో 50 దాకా పెట్టాలనుకుంటున్నాను, సలహా కోసం వచ్చాడు. ఈ నిర్ణయం ఎందుకు ఇంత తొందరగా ఇంత ఆవేశంతో అడుగుతున్నావు అంటే, దానికి కథ ఏం చెప్పాడంటే, నాకు ఒక క్లాస్మేట్ ఒకటి ఉండేవాడు, ఒక ముస్లిము, కానీ హిందూపూర్ ముస్లిం పాపులేషన్. అతను 14 ఏళ్ళ కూతురు అతనికి. అతను చాలా కాలంగా ఏదో కుంగిపోతూ ఉన్నాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకు ఏదైనా ఒక పని ఇవ్వవా మీ సంస్థలో అని అడిగాడు. నేను చిచ్చి నువ్వేంటి నాతో పాటు చదువుకున్నవాడివి, నీకు నేను పని ఇచ్చి ఒకటి అపవాదుకు గురి కాలేదు, రేపు ఏదైనా పొరపాటు జరిగితే ఇతరులను దండించినట్టు నేను దండించలేను, నేను ఎట్లా ఇచ్చేది పని అని చెప్పి పంపించేసినాను సార్. 4 రోజుల తర్వాత 14 సంవత్సరాల అమ్మాయి ఆకలితో చచ్చిపోయింది. ఎవరండి అన్నట్టు ఇంకా కూడా ఆకలి చావులు లేవు, పేదరికం లేదు. కళ్ళు తెరవాలి. ఇప్పుడు ఎంత బాధపడ్డాడంటే విల్సన్ నా దగ్గరకు వచ్చి, నన్ను వచ్చిన వ్యక్తి, అయ్యా ఇదిగో ఆ బస్తా బియ్యం ఇవ్వాలి అంటే నేను ఇచ్చేవాడిని సార్, ఓ 5,000 అప్పివ్వనంటే ఇచ్చేవాడిని, ఉద్యోగం అడిగితే నేను ఇవ్వలేకపోయాను సార్. 14 సంవత్సరాల అమ్మాయి తల్లి. నిన్నగాక మొన్న అమ్మ నాకు కడుపు వెంటనే ఇంకా కొన్ని మిషన్లు పెట్టమన్నాను, కొన్ని కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వమన్నాను, అవసరమైతే ఆర్థిక సహాయం నేను చేస్తాను, ఇవన్నీ మిత్రులు చేస్తారని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే, వ్యవస్థలో చాలా దీనస్థితిలో ఉన్నవారు ఇంకా ఉన్నారు. నాయకుడు వాటి అవసరాలను తీసుకుని తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనడానికి. నెక్స్ట్ ఐకమత్యం. ఇక్కడ యాక్చువల్గా గొరితపడు పులి ఉంటేనే ఇంకా సంతోషించేవాడిని, దొరకలేదు నాకు. నెక్స్ట్ ఇది గమ్య సాధనకి ఎట్లయినా సరే, నువ్వు టైర్ పంచర్ అయిందా, ఊడిపోయిందా, ఎంత దూరంలో నువ్వు యాక్సిల్ అని బిగించావు అనవసరం, గమ్యాన్ని అయితే చేరాలి అంతే. నెక్స్ట్ ప్లేస్ ఇది కూడా చాలా మంచిది. ఇది యాక్చువల్గా ఏమైందంటే ఒక వెనకాల అది అగ్నిపర్వతం. నిన్న కూడా ఇక్కడ ఫిలిప్పీన్స్లో అనుకుంటాను అగ్నిపర్వతం బద్దలైంది. మారిషియస్లో ఒక అగ్నిపర్వతం అయిన బద్దలు.
ఇక్కడ అగ్నిపర్వతం బద్దలెగితే ఏమవుతుందంటే మొదట అగ్గి రాదమ్మా, మొదట బూడిద వస్తుంది, భయంకరమైన బూడిద వస్తుంది. ఆ స్టేజ్లో ఆ లాస్ట్ వెహికల్ ఒకటి వస్తామని చూడండి, అక్కడ జీపో కారో ఏదో అది. ఆ వ్యక్తి నిజమైన లీడర్, సమస్యలో ఉన్నారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ, అందరినీ అండి ఆఖరి జీవి వరకు, ఆవు, గేదె, పశువు, పక్షాదులు, మనుషులు, బిడ్డలు, ముసలి అందరినీ పంపించేసి అప్పటికింకా దరిదాపులు వచ్చేసింది దగ్గరికి ఆ బూడిద. దాని తర్వాత ఇంకా పెళ్తే ఇంకా నిప్పేది లవా. అయినా సరే లీడర్ చూడండి ఆఖరణ ఎంత బాగా అందరినీ కాపాడి ఆఖరణ వస్తున్నాడు. అలాంటి వాడు యుద్ధంలో ముందుంటాడు, కాపాడాలనుకున్నప్పుడేమో ఆఖరణ అందరినీ పంపించి ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండగలరు. నెక్స్ట్ ప్లీజ్. అల్టిమేట్లీ ఏంటంటే నిర్ణయం తీసుకునేటప్పుడు నువ్వు ఒక్కడివే ఉండాలి. 10 మంది 10 అభిప్రాయాలు చెప్తారు, అందరి విను, కానీ డెసిషన్ మాత్రం ఆఖరిగా నువ్వు ఒక్కడివే ఏది మంచి ఏది చెడు బేబీస్ వేసుకొని నిర్ణయం తీసుకో. నెక్స్ట్ ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడము. నేను గో బ్యాక్ 115. అమ్మ మీరు ఎవరైనా డయాబెటీస్ ఎవరైనా ఉండి కొంచెం అంటే ఈ భోజనం ఆకలి షుగర్ లెవెల్ తగ్గుతుంది అని అనుకుంటే దయచేసి మీరు వెళ్ళవచ్చు. ఫుడ్ ఈజ్ రెడీ. Go to the Telugu slide again. We'll talk about, or wait a minute, oil and that flower pot, open that. ఇక్కడ చిత్రం చూపిస్తాను చూడండి. ఒక యువకుడు, అందుకే నాకు ఆ యువత మీద నాకు విపరీతమైన నమ్మకం వస్తుంది. నా కొడుకు కూడా ఇప్పుడు 24 సంవత్సరాల పిల్లోడప్పుడు, 26 సంవత్సరాల పిల్లోడప్పుడు, వాళ్ళ మీద కూడా విపరీతమైన నమ్మకం. ఎక్కడో మార్పు సాధ్యం, ఈ దేశంలో మంచి జరుగుతుంది, వారిని సక్రమ మార్గంలో నడిపించగలిగిన నాయకత్వం వస్తుంది. వాళ్ళ నాయకులు అనలేదు, వాళ్ళు నడిపించగలిగిన నాయకత్వం ఎక్కడో ఈ దేశంలో ఉంది. ఎందుకంటే ఈ దేశ చరిత్ర సామాన్యమైన చరిత్రమా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతా తత్ర దేవతాః. ఆ మాటలు చెప్పిన వేదకాలంలో అసలు మహిళను సమానంగా చూడాలన్న ఆలోచన ప్రపంచంలో ఇంక ఎక్కడా లేదు. అలాంటి దేశం ఎంత మనకున్న వనరులు ఏంటి, మనకున్నటువంటి పరిస్థితులు ఏంటి, మనలో ఉన్న కుటుంబ బాంధవ్యాలు, అఫెక్షన్స్ ఎంతటివి, మనకు పెద్దల్ని గౌరవించే సంస్కారం ఎంతమంది ఇతర దేశాలు లేవండి. ఇలాంటి దేశం మరి రేపు మంచి నాయకుడితో ముందుకెళ్ళాలి. నేను నాయకుడు అన్న ప్రతిసారి ఒకరు కాదు, వేల సంఖ్యలో నాయకుడు పుట్టుకురాలి. గ్రామానికి ఒక నాయకుడు కావాలి, వారందరికీ ఒక నాయకుడు కావాలి. ఆఖరికి మీలో అనుమానాలు ఉంటే ఏమని, ఆఫీస్ లేదు, బెంచ్ లేదు, కుర్చీ లేదు, అవసరం లేదు, మీరు వస్తుంది. నాకెందుకో చాలా గట్టి నమ్మకం. ఒక రాష్ట్రంలో అయితే ఆ మంత్రి గారు ఇప్పటికే లేదు మీకు ఎండిఓ ఆఫీస్లో ఏదో ఏర్పాటు చేస్తాము, బెంచి కుర్చీ వేస్తాము, అవసరమైతే కొంత స్టాఫ్ ఇస్తామన్న మాటలు జరుగుతున్నాయి. ఇంకో రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రం. జనం ఏదో మనం ఓటేసాము, ఆయన 7 గంటలకు వెళ్తే పాపం ఇంట్లో కూర్చుని ఉంటాడు, ఉన్నదేదో చెప్తాం, చేతనైతే చేస్తాడు అన్న నమ్మకం ప్రజల్లో ఉన్నంతకాలం మీరు నాయకుడు. చిన్నవాడికి కలో గంజో కప్పు టీయో ఇచ్చి ఏ నాయన మాట్లాడగలిగితే మీరు నాయకుడు. ఆ తర్వాత మీరు ఫోన్ చేస్తారు, ఎవరికో చెప్తారు, జెడ్పీటీసీ చెప్పాడని చేసేవాళ్ళు ఉన్నారు అధికారులు. ఎంత కర్కశ మనస్కులైనా చేస్తారు, అది చేస్తారు. కాబట్టి ఈ చిత్రం చూడండి, ఓ యువకుడు ఎటువంటి అద్భుతాన్ని సృష్టించగలిగాడు.เขาจะได้อะไร
తడి. ఎందుకు? నమ్మకం చూడండి అబ్బాయికి. అతను ఉన్న రూమ్ చూసారా ఎంత బీద పరిస్థితుల్లో అయినా నమ్మకం, ఏదో మార్పు వస్తుంది, అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. ఆ ముసలావిడ రోజు అరటిపళ్ళు ఇస్తాడు, ఆ ముసలావిడ సంతోషిస్తుంది. చేతనైన సహాయం. ఉన్నారు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు ఎంత మార్పు వస్తూ ఉందంటే సిగరెట్లు మానేస్తున్నారు, తాగులు మానేస్తున్నారు, అంతో ఇంతో వచ్చిన డబ్బులను తీసుకెళ్ళి స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇస్తున్నారు, లేదా వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి అవసరం ఉన్న చోట వాళ్ళకి సహాయం అందిస్తున్నారు. ఇక్కడ ఉందండి విత్తనం. దాన్ని కాస్త నీరు పోసి, ఎండిపోయిన మొక్క చూసారా మళ్ళీ చిగురిస్తుంది, పూలు పూస్తుంది, ఒక సీతాకోక చిలుకకి అవసరమైన తేనెను కూడా ఇవ్వగలిగింది. చూసారా? అదండి సమాజంలో అమ్మ ఇంకా చాలా మంచి జరగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నిజాయితీకి గో టు దట్ పోలీస్ కానిస్టేబుల్. ఇది జరిగిన కథ అండి. ఇది ఒక కానిస్టేబుల్ మొదటి రోజు ఉద్యోగంలో చేరటానికి వెళ్తాడు. ఆయనకు జరిగిన ఒక అనుభవం చూడు. చాలా మంది ఏమనుకుంటారు, డోంట్ పాస్, లెట్ ఇట్ రన్. చాలా మంది ఏమనుకుంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు మారాలా సార్ కదా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు మారాలా సార్, ఒక అపోహ. కమర్షియల్ డిపార్ట్మెంట్ ఎప్పుడు మారాలా సార్. చూడండి ఈ చిత్రం చెప్తున్న జవాబు. I beg for money. I beg because ఇది జరిగిన కథ. சொல்லுடா. I beg because Teacher can reading my English பேசுவோம். ஏய் இதுதான வித்தியாசமா இருக்கும். கண்டிப்பா பிரைஸ் வின் பண்ணிடலாம். அம்மா சொல்ற மாதிரி சொல்லு. சொல்லுமா. I beg because I'm poor. I beg because I'm poor. ఇతనండి మొదటి రోజు. அப்பா என்ன பண்றாரு? ஸ்கூல் டீச்சர் சார். ஓ வாத்தியாரா? அப்புறம் படிக்கிற வேலைக்கு சின்ன வயசுலேருந்தே ஆசை சார். ஓ ஆசை தெரியும் தம்பி. நீங்க எல்லாம் எதுக்காக இந்த வேலைக்கு வரீங்கன்னு தெரியும். ఇది సార్ நீங்க நினைக்கிற மாதிரி இல்லை. వాస్తవమైన సంఘటన. ఎట్లా జరిగింది, ఎవరు దీనికి, ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఎవరు చేయించారు, చేసిన తర్వాత దీన్ని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో ట్రైనింగ్లో వాడుతున్నారు. పోలీసులు కానిస్టేబుల్కి, ఎస్ఐలకి, ఇన్స్పెక్టర్లకి, అవన్నీ కూడా శ్రీలక్ష్మి గారు మళ్ళీ చెప్తారు. సమయాభావం అక్కడ ఆగుతారు. కానీ వాస్తవం ఏంటి అంటే గతంలో ఏ మాత్రం నిజాయితీతో నిలబడిన నాయకులు ఉన్న రోజునండి, ఇప్పుడు కూడా అనుకుంటున్నాను కదండి, చాలా పెద్దవాళ్ళు ఆస్తులు అమ్ముకొని రాజకీయంలో రోజులు సంవత్సరాలు గడిపిన వాళ్ళు లేరండి, ఉన్నారు కదా. ఆస్తులు అమ్ముకొని అసలు నాకు తెలిసిన కొందరు మంత్రులు 100 ఎకరాలు 50 ఎకరాలు అయిపోయిందండి. ఇప్పుడు సరేనండి, ఇప్పుడు నేను మాట్లాడిన దాని గురించి. గతంలో ఉన్న ఆస్తులు తరిగిపోయి రాజకీయంలో ఒక విధమైనటువంటి ఏదో చేయాలి, దానివల్ల 10 మందికి మంచి జరగాలి. అందుకే ఇంతసేపు అయినా నెగిటివ్ ఆలోచిస్తే ఎట్లా, మనం పాజిటివ్ చెప్పిన ఒక మాట. అమెరికాకు స్వతంత్రం వచ్చి 290 చిల్లర సంవత్సరాలు అయింది. మనకు 67 సంవత్సరాల్లోనే ఇంత మంచి ప్రగతిని మనం సాధించగలిగామే, అవునా కదా? పాజిటివ్గా ఆలోచిస్తే ఓ బిడ్డ లాంటిది కదా ఇది. అయినా సరే ఎంత బాగా ఈ స్థాయికి మనం ఎదగలిగాము అంటే ఈ సామాన్యమైనటువంటి ప్రగతి కాదు. ఇంతకన్నా బాగా ఉండేది, అన్ని సక్రమంగా ఉండి, అన్ని పద్ధతిగా ఉండి, నిజాయితీ అనేటువంటి ఆ పాలు కాస్త ఎక్కువ అయి ఉంటే ఇంకా బాగుండేవాడు. కానీ ఇప్పటి వరకు మనం సాధించిన ప్రగతి సామాన్యమైనది కాదు, తక్కువేమి కాదు.
కామరాజ్ గురించి. ఎదిగే కొద్దీ ఒదగాలి అనేది కూడా ఒక అంశం. ఆ సంఘటన కూడా మీరు అమ్మ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా ఇంకో క్లాస్లో. ఇక గాంధీతో మీరు ఇచ్చిన ఉదాహరణతో మొదలు పెట్టాం. మీకు లంచ్ లేట్ అవుతుందనే నా బాధ. అమ్మా ఇద్దరే చెప్పారు. కామరాజ్ నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 నిమిషాలు ముగిస్తాను. ఓకే, ఈ పక్క ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మిత్రుడు విరుదునగర్ అనే ఊరిలో నుంచి మిత్రుడు, అయ్యా నేను సినిమా హాల్ కట్టాను, నువ్వు వచ్చి ప్రారంభోత్సవానికి రా అన్నాడు. ఈయన వెళ్ళి ఎట్లా వెళ్ళాడు తెలుసా అండి? విరుదునగర్కి వెళ్ళే రైలు ముఖ్యమంత్రి, మద్రాస్ హైకోర్టులో పనిచేసే ఒక అడ్వకేట్, ఇద్దరు మాత్రం టికెట్ ఎక్కి రైలు ఎక్కి మరోజు ఉదయం విరుదునగర్లో దిగారండి. ఇప్పుడు వెళ్తారండి ముఖ్యమంత్రులు. అదేంటి బాబు, సరే వెళ్ళారా? ఈయన రైలుకి దిగేటప్పటికి ఆయన సినిమా హాల్ ఆయన కారులో ఈయన తీసుకెళ్ళి ఈయన మిత్రుడిని ఇంట్లో టిఫిన్ పెట్టాడు. టిఫిన్ తింటూ ఆయన అంటాడు సినిమా హాల్ ఆయన, అయ్యా మనమేమో 10 గంటల 15 నిమిషాలకి మంచి ముహూర్తం అనుకున్నాము, కానీ బాక్స్ కూడా వచ్చేసింది, ఫిల్మ్ బాక్స్, కానీ కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు సినిమా అనుకోనన్నాడు. ఈయన ఎందుకు ఇవ్వలేదయ్యా అని ఆయన అన్నాడు, కలెక్టర్ వచ్చిన రోజున పెయింట్ కొట్టాం కదా మనం గోడలకి, అది ఇంకా ఆరలేదు. తర్వాత స్విచ్ బోర్డు ఉంటుంది కదా, స్విచ్ బోర్డులో వైర్లు బయట వేలాడుతూ ఉంటే కలెక్టరు ఇట్లా ఉంటే ఎట్లయ్యా, జనజీవనానికి చాలా అపాయకరమైంది అని చెప్పి లైసెన్స్ ఇచ్చేది లేదని చెప్పి వెళ్ళిపోయాడు. కామరాజ్ అన్నాడు, సరే అయితే ఎట్లాగో వచ్చేసాను నేను, రిబన్ కత్తిరిస్తా, సినిమా మాత్రం కలెక్టర్ ఎప్పుడు లైసెన్స్ ఇస్తే అప్పుడు వేసుకో. సరే, దానికి ఈయన అన్నాడు, సరేలే చేయొచ్చు నేను, కానీ నిన్న ఆయన అన్న మాటలు ఏం బాగలేదు, నేను ఇదిగో ఎన్ని పంపించినాను కలెక్టర్ దగ్గరికి, ఏం జరిగిందో నువ్వే విను అన్నాడు. ఏమి జరిగిందయ్యా అని అడిగాడు కామరాజ్. మేము పోయి అడిగినాము, ఆయన రేపు ఇచ్చారని వీళ్ళు వెళ్ళిపో అన్నాడు. లేదా సీఎం వస్తున్నాడు, ప్రారంభోత్సవానికి సీఎం వస్తున్నాడు, మళ్ళీ మీ ఇష్టం అన్నాము. దానికి ఆయన లేచి పైకి వేయండి, గెట్ అవుట్ అని, ఆయన పేరు పశుపతి, కలెక్టర్ పేరు, గెట్ అవుట్ అని చెప్పు మీ సీఎంతో, నేను అనుకుంటే ముఖ్యమంత్రిని అవుతా, మీ సీఎం అనుకున్నాడంటే కలెక్టర్ కాలేడని చెప్పుకో అన్నాడు. ఆ మాట అన్నాడయ్యా అన్నాడు. దానికి ముఖ్యమంత్రి గట్టిగా నవ్వి, ఆయన చెప్పిన దాంట్లో అబద్ధమే ఉంది, కరెక్టే కదా, నేను స్కూల్కే వెళ్ళలేదయ్యా, చదువు రాని వాడిని, చదువుకోలేని వాడిని, ఆయన చెప్పిన దాంట్లో కరెక్ట్, నేనైతే కలెక్టర్ అవుతాను. ఆయనకు నా మీద కోపం వస్తే రిజైన్ చేసి ఐఏఎస్కి వెళ్ళి, బాగా డబ్బులు ఉన్న కుటుంబం అండి, అయ్యేవాడు కదా, సీఎం కావచ్చేమో ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు, పదండి రిబన్ కత్తిరిస్తానని వెళ్ళి రిబన్ కత్తిరించేసి వెళ్ళాడండి. కారు ఎక్కారు, రైలు వస్తూ ఉంది, మళ్ళీ మద్రాసుకి వెళ్ళిపోవాలి. కారు వెళ్తూ ఉన్నప్పుడు దారిలో కలెక్టర్ గారి బంగ్లా వస్తుంది. ఈయన అన్నాడు కామరాజ్ నాయుడు ఎవరితో, డ్రైవర్తో, అరే కలెక్టర్ గారి బంగ్లాకు పోనీ అన్నాడు. పక్కన ఉన్న ఫ్రెండ్కు చాలా హుషారు, తిడతాడుగా బాగా కలెక్టర్ని, చూద్దాం ఏమవుతుంది. వెళ్ళాడు, ఎవరో కబురు పెట్టారు, కలెక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమయ్యా మీరు, అయ్యా అంటారు అక్కడ, అమ్మా అయ్యా సార్ అంటారులేదు చాలా. ఏమయ్యా ఇట్లా వచ్చేసారు చెప్పా పట్టకుండా, రండి పైకి అంటే ఇలా అన్నాడు. కొంచెం భయం వేస్తాం, ఎందుకు లైసెన్స్ ఇవ్వలేదు, ఈయనేమో దానికోసం వచ్చాడు, మరి నన్నేమన్నా అంటాడా, నీళ్లు లేని ఎడార్లకి ట్రాన్స్ఫర్లు వేస్తారు కదా, అట్లాంటిది ఏమన్నా అవుతుందా అని అనుకుంటా ఉంటే కొంచెం దడదడలాడుతున్నాడు మనిషి. కామరాజ్ నాయుడు అన్నాడు, అయ్యా నీ భార్య ఉందా బాబు? ఉంది అయ్యా. ఆ ఏమంతా చెప్పు, మాకందరికి కాఫీ తీసుకున్నాడు. రెండు కోపం వచ్చింది.
మనం వచ్చింది ఎందుకు, నువ్వేంటి కాఫీ అడుగుతున్నావు ఏమయ్యా అన్నాడు. దానికి కామరాజు నాడారు అన్నాడండి, బాబు ఈ దేశంలో ఎవరైనా భయపడవచ్చు, లేదా దాన్ని ఏమంటారు, వణకొచ్చు. వణకడానికన్నా ఇంకొక పదం ఏమన్నా ఉందా? ఎవరైనా కాస్త భీతిల్లవచ్చు, బెదరవచ్చు. కానీ కలెక్టర్ అనేటువంటి వ్యక్తి బెదరటానికి వీల్లేదయ్యా. ఆయనలో నేను కాస్త బెదురు చూస్తున్నాను. అది తగ్గడానికి కాఫీ అడిగారు. ఈ లోపల ఆయన కాఫీ తీసుకొచ్చింది, వీళ్ళంతా కాఫీ తాగారు. మంచిదయ్యా, నేను చూడగలిగినాను, నేను సంతోషం, నేను బయలుదేరినానని లేచిన వెంటనే కలెక్టర్ గారు కోటు గిట్టు వేసుకుని ఉంటారు కాబట్టి ఆయన, కానీ ఆ అమ్మ మాత్రం ఆ మహాలక్ష్మి ముఖ్యమంత్రి గారి కాలు మీద పడి నమస్కారం పెట్టింది, ఆయన దీవించి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్కు విపరీతంగా కోపం వచ్చింది. ఏంటి నా వచ్చింది ఏంటి, మనం నేను చేసింది ఏంటి అని. ఏమయ్యా ఒక మాట కూడా చెప్పలేదు అంటే ఆయన అన్నాడు, రెండు కారణాల చేత ఆయన నీకు లైసెన్స్ పెయింట్ ఆరిపోయింది, ఆయన చెప్పిన వైర్లు నువ్వు స్విచ్ బోర్డులో పెట్టేసావు. ఈరోజు కాకపోతే రేపు వస్తాడు, చూస్తాడు, లైసెన్స్ ఇస్తాడు. అట్లాంటి ఒక పరిపాలన ఈ రోజు ఉంటే ఎంత బాగుంటుందండి. రైల్వే స్టేషన్ పదాలని రైలు ఎక్కాడు, కారు ఎక్కాడు, పోతున్నాడు. రైల్వే స్టేషన్ అంత దూరంలో ఉంటే ఈ పక్క గేట్ పడిపోయింది. రైలు వచ్చే టైం అయింది, గేట్ పడిపోయింది. గేట్ పడితే సీఎం గారు ఆ దారిలో పోతున్నారు అని తెలుసుకొని ఒక పోలీస్ ఆఫీసర్ గారు డ్యూటీ ప్రకారం వస్తారు కదా పాపం, ఎవరో వచ్చి ఈ గేట్ కీపర్ని చివాట్లు పెడుతున్నాడు అన్నమాట. తీయమని ఆ గేటు, సీఎం గారి కారు వచ్చింది, తీయని చూస్తున్నాయి. కారులో దిగి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా చివాట్లు పెడుతున్నావు? అయ్యా మీరు పోవాల్సిన రైలే రాబోయేది, గేట్ వేసేసినాడు. కామరాజ్ పోలీస్ ఆఫీసర్తో అన్నాడు, అయ్యా తప్పయ్యా, అసలు నువ్వు ఈ ఉద్యోగంలో ఉండడం చాలా డేంజరస్ పబ్లిక్ లైఫ్కి. ఆయన తన డ్యూటీ చేసాడు, నువ్వు ఆయన చేసిన డ్యూటీకి, సక్రమంగా చేసిన డ్యూటీకి నువ్వు చీవాట్లు పెడుతున్నావు అంటే తప్పు నీదే బాబు అని. ఈయన వేసుకున్నాడు కదా, అక్కడ రిబ్బన్ కత్తిరించినప్పుడు షాల్ వేస్తారు కదా, ఆ షాల్ తీసి గేట్ కీపర్కి వేసి, అయ్యా నీలాంటి వాడు మీ బాధ్యతల్ని ఇంత సక్రమంగా నిర్వహిస్తారనేనయ్యా మేమంతా అన్ని పోగొట్టుకుని స్వాతంత్రం తెచ్చాము ఈ దేశానికి. నువ్వు చేసింది చాలా కరెక్టు, డ్యూటీ ఇట్లాగే చేయి నువ్వు అని ఎస్ఐ గారిని, నువ్వునైనా పో, నీ ఆఫీస్కి పో, స్టేషన్కి పో అని చెప్పి పట్టేలి అట్ట నడిచి ఆ పక్కకి వెళ్తే రైల్వే స్టేషన్ కాలిబాటను వెళ్ళినట్టుగా కథ. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే విలువలే. ఏ రాష్ట్రంలో అయితే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, అదే రాష్ట్రంలో ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని మా మిత్రులు చెప్తా ఉంటే నాకు కొంచెం బాధేస్తుంది. వ్యవస్థలో, నాయకులలో నాయకత్వపు లక్షణాలు మంది మార్గలాన్ని కాదు. ఈరోజు మీరు గేట్ అయ్యింది చూస్తాం, ఒక నాయకుడు ఎవరైనా, చిన్న నాయకుడు అయినా పర్వాలేదు, భలేవాళ్ళే గేట్ వరకు కొడతారు మొదట. అఫ్కోర్స్ గేట్ విరిగిన తర్వాత రైలు ఎట్లా ఆగాల్సిందే కదా. నిజమే, చూడండి ముందుకెళ్ళి జవాబు చెప్పాడు. రైళ్ళు గేట్లు విరిగిపోతాయి, రైళ్ళు ఆగిపోతాయి. అంటే మనం పెట్టుకున్నటువంటి చట్టాలని మనమే అగౌరవపరచటం అనే స్థాయి నుండి మళ్ళీ ఒక గ్రాఫ్ అండి ఇట్లా పోతా ఉంది, పడింది, మళ్ళీ పైకి లేయాలి కదండి. అది ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నామండి మనం, పైకి లేచేస్తుంది, పైకి లేస్తుంది, తప్పకుండా మళ్ళీ గ్రాఫ్ పైకి వస్తుంది. ఎట్లా పైకి వస్తుందంటే గాంధీ గారితో కాదు, మహాత్మాతో మొదలు పెట్టాం, మహాత్మాతో పూర్తి చేస్తాం. ఆత్ముడు అన్నాడమ్మా, ఏంటి, బీ ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. అందరూ మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అందరూ మార్పు కావాలి. మహాత్ముడు అన్నాడు, అయ్యా ఏ మార్పునైతే నువ్వు చూడాలి అనుకుంటున్నావో
ఆ మార్పు నువ్వే కావాలి అని. దాని మీద ఒక చిన్న చిత్రం ఉంది. ఈ చిత్రాన్ని మీరు చాలా మంది చూసే ఉంటారు. దాంతో పూర్తి చేస్తాం. ఏ మార్పును మీరు ప్రపంచంలో చూడాలి అనుకుంటున్నారో ఆ మార్పు మీతోనే మొదలు. చూసి ఉంటారు మీరు, చూడండి. పంజాబ్ change అనేది మహాత్ముడే. Be the change that you want to see in the world. అయ్యా ఆ పోలీసు వాళ్ళు 100 రూపాయలు కాదు కదా చలానా రాసి విసిరాడే వాడి మొహం మీద. ఆ విసురు వెనక వందే మాత్రం అన్న వెంటనే లేచి నిలబడాలన్న మీ సంస్కారం వెనక ఈ దేశ భవిష్యత్తు స్వాతంత్రం చాలా సలక్షణంగా 10 కాలాలు నిలబడి ఉంటాయని గట్టిగా నమ్ముతూ సెలవు.